హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. సో ఇవాళ వెరీ స్పెషల్ గెస్ట్తో మీ ముందుకు వచ్చాను. సో వంశీ ఫార్మ్స్ బాగా ఫేమస్ కదా. సో వంశీ కృష్ణారెడ్డి వాళ్ళ మనతో ఉన్నారు. సో వంశీ కృష్ణారెడ్డి అనగానే ఆల్మోస్ట్ ఒక కృష్ణుడి రేంజ్లో మీకు కనిపిస్తాడు. ఫస్ట్ నేత్ర గారితో తన పెళ్ళి విడాకులు, ఆ తర్వాత చాలామంది అమ్మాయిలతో యాడ్స్, ప్రమోషన్స్. సో మరి ఇప్పుడు ఆయన లైఫ్లో ఏం జరుగుతోంది? సో ఆయన ఎప్పుడు మోస్ట్ హ్యాపెనింగ్ పర్సన్ కదా. సో ఇప్పుడు మళ్ళీ కొత్త గర్ల్ ఫ్రెండ్ని పట్టాడని తెలిసింది. అట్లాగే నేత్ర గారితో విడాకుల తర్వాత దేశమంతా తిరిగి చాలా గొడవలు చేశాడని తెలిసింది. మళ్ళీ వంశీ ఫార్మ్స్ ఓపెన్ చేయబోతున్నారని, చాలా గ్రాండ్గా రాబోతున్నాడని తెలిసింది. సో ఇవన్నీ మరి గాసిప్సా, నిజాలా, అసలు ఏం జరుగుతుంది ఆయన లైఫ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు ఆయన మంచి మోటివేషనల్ స్పీకర్. మరి అలాంటి వ్యక్తి చుట్టూ ఇన్ని వివాదాలు, ఆయన ఏం చేసినా సంచలనమే. మరి ఆయన లైఫ్లో సక్సెసా ఫెయిల్యూరా అనే, ఎందుకంటే మీరు ఆయన ఇన్స్టా పేజ్లోకి వెళ్ళి చూడండి, ఆయన మీద బోల్డ్ అనే నెగిటివ్ కామెంట్స్. మరి అది అసూయతో చేస్తున్నారా, కుళ్ళుతో చేస్తున్నారా, నిజంగానే చేస్తున్నారా తెలుసుకుందాం. సో సరదాగా ఈ ఇంటర్వ్యూ ఆయన కానీ ఎవరిని కానీ నొప్పించేందుకు కాదు, సరదాగా చేస్తున్నాం. సో హాయ్ అన్న. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా మీరు? యా సూపర్. సో చాలా హ్యాపీ. థ్యాంక్ యూ. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూకి వచ్చినట్టున్నారు. చాలా అప్డేట్స్ ఉన్నట్టున్నాయి మీ లైఫ్ లో. చాలా ఉన్నాయి. సో అడిగితే చెప్పడం బాగుంటది కదా. డెఫినెట్ గా. సో అదే కొత్త గర్ల్ ఫ్రెండ్ వచ్చిందని విన్నాం. కంగ్రాచులేషన్స్. ఇవన్నీ నేను మామూలుగా ఫోటోలు పెడుతుంటా కదా ఇన్స్టాగ్రామ్ లో. దానికి లవ్ సాంగ్లు పెట్టడం వల్ల దానివల్ల అనుకోవడం తప్ప ఇంకా అట్లా గర్ల్ ఫ్రెండ్ ఎవరు రాలేదు. షూర్. ఎందుకంటే మీ ఫ్రెండ్ సర్కిల్లో నాకు ఒక కామన్ ఫ్రెండ్ ఉన్నాడు. ఆయన చెప్పడం ఏంటంటే అసలు మీ ఫోన్ దొరకట్లేదని, ఎప్పుడు చూసినా అమ్మాయి ఫోన్ రాగానే సైడ్కి వెళ్ళిపోయి మాట్లాడుతున్నాడని ఇట్లా కొన్ని చెప్తున్నాడు. మరి ఏంటి? సో నిజమే చెప్తా, గర్ల్ ఫ్రెండ్ అయితే ఉంది. వెరీ గుడ్, సూపర్. అయితే నేను ఎప్పుడు ఏది దాచిపెట్టలేదు, తప్పేం లేదు. ఎందుకంటే ఇంపార్టెంట్ లైఫ్ లో 16 years 17 years కాదు కదా, ఎర్లీ 30s లో ఉన్నా కాబట్టి వైఫ్, గర్ల్ ఫ్రెండ్, పార్ట్నర్ ఉంటేనే బాగుంటది లైఫ్. ఎగ్జాక్ట్లీ ఉంది అండ్ మంచిగా ఉంది. వెరీ గుడ్. ఫోన్లే మొత్తానికి ఒకటైతే బయటకు వచ్చేసింది. సో ఇక రెండోది, మీ విడాకుల తర్వాత దేశవ్యాప్తంగా చాలా చోట్లకి వెళ్ళిపోయి గోవాలో ఎవరినో కొట్టేసి ఎవరినో తిట్టేసి చాలా గొడవలు చేశాడు అనేది కూడా ఒక టాక్ ఉంది. అట్లేం లేదు. సో అందరూ అంటే వేరే దేశస్తులు ఉంటారు. గోవాలో మన తెలుగు వాళ్ళని కూడా కొట్టిన ఇన్సిడెంట్లు అవి ఉన్నాయి, చాలా ఉన్నాయి. కొంచెం అగ్రెసివ్ ఉన్నారు. పోయినప్పుడు కూడా కూర్చున్నప్పుడు వాళ్ళు మాతోని రెస్పాండ్ అయ్యే విధానం, అరే ఆర్డర్ ఇది ఎందుకు తెచ్చినా, తీసుకొచ్చేది ఉండే, ఇట్లాంటివి ఏమైనా మాట్లాడితే అయ్యా పే ఏ మిల్తా చలే జావ్ టైప్ లో కూడా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి గోవా లోకల్ పబ్లిక్ ఉంటారు కదా, వాళ్ళకి నాన్ లోకల్స్ తోని ఏమైనా గొడవ అయితే అందరు ఒకటైపోతారు. అందుకే వాళ్ళు చంపేయడానికి కూడా వెనకాడరు. చూసారు, చాలా మందిని కొట్టారు. అయితే మేము కూడా కొంచెం అగ్రెసివ్ గా మాట్లాడిన రోజులు ఉన్నాయి. సో థ్యాంక్ఫుల్లీ మాతో ఏం ఇన్సిడెంట్లు జరగలేదు. కానీ చిన్నగా వాళ్ళ రుబాబ్ కి, మన హైదరాబాద్ రుబాబ్ కి అది టగ్ ఆఫ్ వార్ లాగా ఉంటుండే. సో ఎక్కడో బయటపడ్డాం అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇది రెగ్యులర్ ఇన్సిడెంట్స్ ఇవి. అంటే ఆఫ్టర్ ఇది ఇష్యూ తర్వాత బాగా మీరు దాన్ని ఏమంటారు, స్ట్రెస్ లోకి వెళ్ళిపోయి అంటే ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళిపోయి చేశారు అనేది. సో అన్ని మీరు సీక్రెట్స్ అడుగుతున్నారు, ఎట్లా చెప్పాలో ఏం చెప్పాలో ఏం అర్థమైతలేదు. అంటే వంశీ అంటే ఆల్వేస్ ఓపెన్, అన్ని చెప్పేస్తుంటాడు కదా, అందుకే అడుగుతున్నాం. అంటే ఎవరు అట్టుగాకండి, ఎందుకంటే వంశీ ఫార్మ్స్ క్లోజ్ చేసిన తర్వాత బాగా లో ఫీలింగ్ వచ్చింది. నేను మనిషిని కదా, దేవుని కాదు. చాలా డిస్టర్బ్డ్ ఫీల్ అది. ఎందుకంటే వారధి ఫార్మ్స్ క్లోజ్ చేసినప్పుడు ఒక లో క్లోజ్ అంటే దాంట్లో బయటికి వచ్చినప్పుడు, అట్లే వంశీ ఫార్మ్స్ క్లోజ్ చేసినప్పుడు బ్యాక్ టు బ్యాక్ అయ్యేసరికి ఏంది ఇది అనిపించింది. సో ఆ టైమ్స్ లో
మా ఇంట్లో వాళ్ళకి తెలియదు, ఇక ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలుస్తుంది. ఇక ఏం పెద్ద తప్పులు మిస్టేక్లు కాదు కాబట్టి చెప్పేస్తున్నా. నేను మా అన్న కొంచెం రిలీఫ్ కోసము అట్లా ఇదంతా ఏంది స్ట్రెస్ అన్నట్టు ఒక 2 days గోవా, 2 days హంపి న్యూ ఇయర్ టైంలో పోయినాం. సో అక్కడ కొంచెం మంచిగా అది వెదర్ అది మంచిగా ఉంటది కదా, సో ఎంజాయ్ చేసి వచ్చినాము. సో అట్లని ఏదో అనుకోకండి. సో నార్మల్ గా మా బ్రదర్స్ ముందు నుంచి కూడా ఊటీ పోయినాము, అట్లా ఇట్లా తిరుగుతుంటాము. అట్లా గోవా హంపి కూడా పోయి వచ్చినాము. సో మా పేరెంట్స్ కి చెప్తున్నా, హర్ట్ కాకండి, మనం కూడా ట్రిప్ పోదాము. అప్పుడు ఆ మూమెంట్ లా డిప్రెషన్ వచ్చి పోవాల్సి వచ్చింది. సో మీరు అడుగుతున్నారు కాబట్టి వాళ్ళు అర్థం చేసుకుంటారు. కాకపోతే ఏదన్నా అమ్మాయితో కదా వెళ్ళాలి, మామూలుగా అన్నయ్యతో వెళ్ళడం ఏంటి టూర్ లో? అమ్మాయి లేదు లైఫ్ లో అప్పుడు. అట్లా అయ్యో ఎవరో ఒకరు కంపెనీ ఉండాలి కదా. మా వాడే ఎప్పుడు నేను డిప్రెషన్ లో ఉన్నా బయటికి తీసుకొస్తాడు కాబట్టి మా అన్నతో చెప్పిన, ఈడుంటే హైదరాబాద్ లో అయితే చచ్చిపోవడమేమో కానీ చచ్చిపోయినట్టు అయితే ఉంటది, అంత పెయిన్ ఉంది లోపల. ఏదో ఒకటి చేద్దాము, ఉండలేను నేను, చాలా ఇరిటేటింగ్ ఉంది. ఎందుకంటే అన్ని సామాన్లు అమ్మేస్తున్నాం. ఒకరోజు కంప్యూటర్, ఒక రోజు ప్రింటర్, ఒక రోజు ఫ్యాన్లు లైట్లతో సహా ఇక చిన్న చిన్న సామాన్ కూడా అమ్మేస్తున్నాం. నేను ప్రాణం పెట్టి చేసింది కదా అది. సో ప్రాణ ప్రతిష్ఠ చేసిన అనిపిస్తుంది. గచ్చిబౌలి ఫార్మ్స్ గానీ, అక్కడ ఇంజాపూర్ లో గానీ ఒక సోల్ వచ్చింది దాంట్లో. సో నేను వదిలేస్తున్నా అంటే చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు. నాకు కూడా ఒక పెయిన్ ఉండే. కానీ ఎంత ఫేమస్ అయిందండి వంశీ ఫార్మ్స్ అనేది, ఎంత బ్రాండ్ వాల్యూ వచ్చింది. ఏమైంది అసలు బిహైండ్? అంటే చాలా ప్రమోషన్ వచ్చింది, పోనీ కాంట్రవర్సీ కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, ఏదన్నా కానివ్వండి, కానీ వంశీ ఫార్మ్స్ అనేది పెద్ద బ్రాండ్ అయిపోయింది సిటీలో. నిజమే. నాకు కాల్స్ కూడా ఎట్లా వస్తుండే అంటే, అది నడిచేటప్పుడు, అది హైలో ఉన్నప్పుడు చాలా మంది ఎమ్మెల్యే ఎంపీ లెవెల్లో కాల్స్ వస్తుండే, మాకు కూడా ఫార్మ్స్ ఉన్నాయి, మేము కూడా ఇంట్రెస్టెడ్ ఉన్నాం, మా దాంట్లో వచ్చి చేస్తావా. మూవీ ఇండస్ట్రీ నుంచి వచ్చినాయి, ఇక పేర్లు అవన్నీ ఎందుకు లేండి. సో చాలా పెద్ద పెద్ద వాళ్ళు అప్రోచ్ అయితే మా వాళ్ళు సార్ బిజీ ఉన్నాడు అని చెప్పే స్టేజ్ ఆఫ్ లైఫ్ నాది. నిజంగానే మాట్లాడలేదు స్టేజ్. సో ఎందుకంటే నన్ను ఏమనుకున్నారంటే ఆడపిల్లలతో తిరుగుతున్నాడు అని ఇంకోటి అనుకున్నారు. బట్ దట్ వాజ్ నాట్ ఎట్ ఆల్ ది మోటివ్ ఆఫ్ వంశీ ఫార్మ్స్ ఆర్ నా లైఫ్ స్టైల్. అది కాదు, వాళ్ళతో నుండి చేస్తే వ్యూస్ వస్తాయని తప్ప ఇంకా వేరే దురుద్దేశం ఏది కూడా లేదు. అన్ని మేము ఇంటర్వ్యూలో చూసాను, చెప్పిందంతా నేను నమ్మగలను నిజానికి. ఎందుకంటే మీరు అన్నట్టు ఆ పేరు కూడా ప్రతి ఇంట్లో ఒక్కరన్నా వంశీ ఫార్మ్స్ తెలిసిన వాళ్ళే ఉంటారు, తెలియని వాళ్ళు ఉండరు. ఇంకొకటి మీ హనీ లాంటివి అమెరికా వేరే దేశాల్లో కూడా తీసుకున్నారు. మా అమ్మాయి అన్నది బుక్ చేయమన్నది అని వాళ్ళ నాన్నలు ఇట్లా అట్లా ఫ్యామిలీస్ అక్కడిక్కడ ఉన్న వాళ్ళు కూడా కాల్స్, డిఫరెంట్ కాల్స్ వస్తుండే మాకు. యుఎస్ కి ఎక్స్పోర్ట్ చేయండి, ఆస్ట్రేలియాకి చేయండి అని. చేయలేకపోతే ఇండియాలో కొని వాళ్ళే తీసుకుపోతుండే. అంత ఫేమస్ స్థాయికి వెళ్ళింది. ఏమైంది? ఏం కాలేదు. అంటే ఎందుకు ఆపేశారు? ఆపేసింది తెలుసు కదా రీజన్, లైక్ డిఫేమ్ చేయడం, క్యారెక్టర్ వైజ్, ప్రోడక్ట్ వైజ్. వంశీ ఇప్పుడు తేనె అమ్ముతున్నాడు. తేనె అనేది చిన్న పిల్లోనికి కూడా పెడతారు. వంశీ తేనె అమ్మితే చిన్న పిల్లల దగ్గర నుంచి అందరు తినొచ్చు అనే ఫీలింగ్ లో కొన్నారు. నా మాటలకు నన్ను చూస్తే అట్లా అనిపిస్తుందా, నేను ముందు నుంచి చేసిన పని, మా అన్న చేసిన పని వల్ల నమ్మకం వచ్చిందో, కానీ నమ్మకం ఫుల్ ఉంది. కానీ ఏం చెప్పిండ్రు అంటే ఆ తేనె కరెక్టో కాదో, ఆ ఎగ్స్ కరెక్టో కాదో మాకు తెలియదు అని నా దగ్గర వర్క్ చేసిన ఎంప్లాయీ చెప్పడం వల్ల డౌట్ వస్తుంది కదా. ఇన్సిడెంట్ తో కుప్పకూలిపోయింది ఇంత పెద్ద సామ్రాజ్యం. అదొకటే కాదు, ఇక్కడ గచ్చిబౌలి స్టోర్ లో లిఫ్ట్ పనిచేయదు, ఈడనేమో ఆర్గానికా కాదా అన్నారు. తర్వాత మా సార్ అమ్మాయి వస్తేనే వీడియో చేస్తాడు, వర్క్ చేస్తాడు, లేకుంటే చేయడు అంటే, నేను లేనివి కూడా మిలియన్ వ్యూస్ చాలానే వీడియోస్ ఉన్నాయి. కానీ రోజు నేనే కనిపిస్తే మీరే ఆఫ్ చేస్తారు, స్క్రోల్ చేస్తారు. మీకోసం, మీకు ఇంట్రెస్టింగ్ చేయడం కోసం చేస్తున్నా, నా లైఫ్ ఇంట్రెస్టింగ్ చేయడం కోసం అమ్మాయిని పెట్టుకుంటలేను అని నేను పూజ వచ్చినట్టు చెప్పిన. అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఫంక్షన్స్ లో అక్కడ కూడా మా మామ వాళ్ళ ఫ్రెండ్స్, అరే మస్తు ఉంటాయి నీవి, ఏమైతుంది అమ్మాయితో చేస్తే అని వాదించిన వాళ్ళు ఉన్నారు, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు. అరే ఎంత నేరో మైండ్, ఇంత చిన్న ఆలోచించడం. అంటే మనం ఏమి 19th సెంచరీలో లేం కదా, 20th సెంచరీలో అసలు బెస్టీస్ అని బాయ్స్ గర్ల్స్ కాలేజ్ లో కూడా తిరుగుతారు కదా. అట్లాంటి ప్రొఫెషనల్ గా అమ్మాయితో వీడియో చేయడం వల్ల ఎవరికి ఏం పోతుందో అర్థం కాలే అసలు నాకైతే. అమ్మాయిలు చేంజ్ కావడం కూడా, ఇప్పుడు సంతూర్ యాడ్ కి ఒక అమ్మాయి ఉంటుండే, తర్వాత 6 months కి ఒక అమ్మాయి ఉంటది, లిరిల్ కి అట్లనే ఉంటుంటే ఒక అమ్మాయి. మరి ఎందుకు చేంజ్ చేస్తుండే ఓనరు? ఏమన్నా అన్నాడు అమ్మాయిని ఇట్లా అని ఎవరన్నా అడుగుతారా? అదే నాకు అర్థం కాలే. అంటే వంశీ మీద అంత ప్రేమనా, జనాలకు అంత జెలసా, లేదా ఏంటి అసలు? ఇంట్రెస్టింగ్ అంతేనా, లైఫ్ తెలియకుండానే నేను చెప్పడం వల్ల ఎవ్రీడే మేము షాప్ పెడుతున్నాం, ఫామ్ తీసుకున్నాం అని అప్డేట్స్ చేయడం వల్ల వాళ్ళకి ఏంటంటే మా ఫ్యామిలీ మెంబరే,
చేస్తున్న ఫీలింగ్ వచ్చింది. మనం చెయ్యం కదా, అవును ఇతను చేస్తున్నాడు అంటే ఇతను ఏం జరుగుతుందని అప్డేట్స్ లాగా చూడడం స్టార్ట్ చేసిండ్రు. ఓకే సో ప్రతి దానిపైన ఒక చర్చ అయిపోయింది. ఇప్పుడు మనం కోహ్లీ లైఫ్ చూస్తాం, అవును కోహ్లీ అనుష్క శర్మతోని కాల్స్ మాట్లాడతాడు. కొందరు ఏమంటారు అంటే ఎంత లవ్లీ హస్బెండ్ అది అంటే, కొందరు ఏమంటారు అంటే అదంతా ఫేక్ అయిండొచ్చు కదా, ఓకే ఓన్లీ ఆ మూమెంట్ కి మ్యాచ్ టైంలో మనం అందరం చూస్తున్నామని అట్లా చేసి ఇంటికి పోయినాక కొట్లాడుతుండొచ్చు కదా అని. కోహ్లీ విషయంలో కొట్లాడుకుంటారు, కోహ్లీ మంచోడని, కోహ్లీ మంచోడు కాదని. అట్లనే వంశీ అమ్మాయితో చేయడం కరెక్టే, నీకు ఏమైతుంది అనేవాళ్ళు, లేదా వంశీ జెన్యూన్ ప్రోడక్ట్స్ అమ్ముతాడు అనే హస్బెండ్ ఉంటారు. వైఫ్ ఏమో ఆయన గురించి మీకు అసలు తెలుసా, ఆయన ఎట్లా అంటాడు, ఆడ వనరాదు మనము అనే వైఫ్లు కూడా ఉంటారు. సో నా విషయంలోనే ఒక కొడుకు విషయంలో చేస్తారు చూడండి తల్లిదండ్రులు, అరే వాడు ఏమైతుంది పార్టీలు చేసుకుంటాడు, ఎంజాయ్ చేస్తాడు, మీరు ఎందుకు అట్లా రెస్ట్రిక్ట్ చేస్తున్నారు, తిట్టకండి అని దిల్ మూవీలా దాంట్లో అమ్మలు సపోర్ట్ చేస్తారు, నాన్నలేమో స్ట్రిక్ట్ చేస్తుంటారు. అట్లా నాది మొత్తం నాకు చిన్న ఫ్యామిలీ లేదు, ఇప్పుడు 2 states లో చాలా ఫ్యామిలీస్, చాలా మంది నన్ను ఫ్యామిలీ మెంబర్ చేస్తున్నారు. అన్ని దేశాల్లో కూడా మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా మిమ్మల్ని అవును అది నేను చాలా గ్రేట్ఫుల్ ఉన్నా, కోరుకున్న లైఫే. కానీ కొందరు కూడా ఎందుకు చెడ్డగా అనుకుంటున్నారు, నాతో ట్రావెల్ చేసిన వాళ్ళు అనుకోరు కదా అనే ఫీలింగ్ ఉంది అంతే. కరెక్ట్ కరెక్ట్. సో అంటే నేను మీ ఇన్స్టాలో నేను చాలా కామెంట్స్ చూసా మీ గురించి, అంటే ఏంటి వంశీ ఎందుకు ఇంతగా చేస్తున్నారు అన్నట్టు చూసినప్పుడు నాకు కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కనబడ్డాయి. దీన్ని బట్టి మీరు చెప్పండి, అసలు మీరు సక్సెస్ అనుకుంటున్నారా ఫెయిల్ అనుకుంటున్నారా, మీరు ఇప్పుడు ఈ క్షణానికి మీరు ఏమనుకుంటున్నారు మీ గురించి? సక్సెస్ అనుకుంటున్నా. నిన్న కూడా ఒక కమెంట్ వచ్చింది నాకు, అన్న మీ మోటివేషనల్ స్పీచెస్ కన్నా మీ లైఫ్ ఎక్కువ మోటివేటింగ్ ఉంది అంటే నిజం అనిపించింది నాకు. అంటే ఇన్ని ట్విస్ట్లు, ఇన్ని టర్న్లు, ఇంత లోలు, ఇన్ని హైలు, ఇంత చిన్న వయసులో ఎర్లీ 30s లో ఇంత చూసిన తర్వాత కూడా నేను స్టేబుల్ గా నిలబడి ఇప్పటికీ నవ్వుతూనే పని చేస్తా, నవ్వుకుంటూనే ఉంటా, అన్ని ఎంజాయ్ చేస్తూనే చేస్తా. ఇప్పుడు మీరు అన్నట్టు క్రికెట్ ఆడతా, అప్పుడప్పుడు గర్ల్ ఫ్రెండ్ ఉంది అండ్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తా, అల్లుళ్ళు ఉన్నారు, అంతా చేస్తూ కూడా వర్క్ చేసుకుంటున్నా. ఉన్నాయి అప్పులు కొన్ని, కానీ అప్పులు ఎవరికి ఉంటాయి, కొంచెం కొంచెం తీరుస్తున్నా. అంటే వాళ్ళ దగ్గర టైం తీసుకున్నా, అడిగి నెల ఇంత ఇస్తా, ఒకటేసారి ఇయ్యలేను అంటే మంచోళ్ళు ఉన్నారు, నాకు ఇచ్చిన వాళ్ళు ఒప్పుకున్నారు, అట్లా తీరుస్తున్నా. వంశీ ఫార్మ్స్ కోసం చేసిన ₹1 అప్పు కొంచెం కొంచెం వాయిదాలు అంటారా ఏమంటారు, ఇన్స్టాల్మెంట్స్ లో తీరుస్తున్నా. సో మీరు సక్సెస్ అంటారు? సక్సెస్ ఎందుకంటే ఫెయిల్యూర్స్ ఉన్నాయి, లేవనను. యాజ్ ఎ పర్సన్ సక్సెస్. మీరు సక్సెస్ అన్నారు కదా, నేను మీ కామెంట్స్ లో చూస్తే మొన్న ఎక్కడో అంటే ఏదో ఒక వీడియో కింద చూసా, అరే మా ప్రత్యర్థి వీడియో చేయన్నా, నువ్వు నా అపోనెంట్ బిజినెస్ లో నా అపోనెంట్ వీడియో చేయన్నా, నీకు కావాలంటే ₹10 ఎక్కువ ఇస్తా, ఎందుకంటే ఎట్లాగో 1-2 months లో నువ్వు వీడియో చేయగానే వాడి కంపెనీ మూత పడిపోతుంది, నేను హ్యాపీగా ఫీల్ అవుతా అని ఒక కామెంట్ చూసా. అట్లేం లేదు. ఇప్పుడు నేను హోలీకి ఒక వీడియో చేసిన, హోలీ ఈవెంట్ కి చేస్తే వాళ్ళు దే వర్ వెరీ థ్యాంక్ఫుల్. ఎన్ని టికెట్లు హాట్ కేకులు లాగా ఉప్పల్ స్టేడియం లో అమ్ముడు పోయినట్టు పోయినాయి. వాళ్ళకి లక్షలల్లో బిజినెస్ అయింటారు, నాకు ఇచ్చింది 10,000, వాళ్ళకి వచ్చింది 30-40 లక్షలు. అట్లా నేను ఒక కిడ్ స్టూడియో చేసిన, అది కూడా ఆల్మోస్ట్ 1 million పోయింది, వాళ్ళకి వచ్చింది మళ్ళీ 20 లక్షలు 10 లక్షలు వచ్చింటది, అంతమంది క్రౌడ్. అట్లాంటివి చాలా ఉన్నాయి. ఇక్కడ ఏమైతుందంటే నేను 100 ప్రమోషన్స్ చేస్తే దాంట్లో 50 హిట్ కాకపోవచ్చు, కానీ 50 హిట్ అయిన వాళ్ళు అయితే చాలా హ్యాపీగా ఉంటారు. 50 హిట్ కాని వాళ్ళు కూడా నామినల్ ప్రైస్ 10,000 అని ఈజీ తీసుకుంటారు. మీరు అడిగిన క్వశ్చన్ కూడా అర్థమైంది. సో ఇప్పుడు వంశీ వచ్చి ప్రమోషన్ చేస్తే, వంశీ ఐరన్ లెగ్ అంటే నువ్వే సక్సెస్ కాదు, నువ్వు వచ్చి ప్రమోషన్ చేస్తున్నావు, చేస్తే పెద్ద పోటుగాడివా అనే రేంజ్ లో వాళ్ళు అడుగుతున్నారు. అవును, కానీ ఇప్పుడు నేను చెప్తే, మీరు పెన్సిల్ అమ్ముతున్నారు అనుకోండి, ఒక పెన్ను స్టార్ట్ చేసిండ్రు మీరే, నాకు ఫోన్ చేసిండ్రు, వంశీ ఇట్లా పెన్సిల్ బ్రాండ్ ఒకటి స్టార్ట్ చేసిన, పెన్ను పార్ట్నర్షిప్ లో చేద్దామా అని అడిగిండ్రు. మీరు 100% అడుగుతారు, అడిగిన దాన్ని సక్సెస్ చేస్తా నేను అంటే, అది మీరు స్టార్ట్ చేసినా, ఇంకొకరు స్టార్ట్ చేసినా, ఎవరు స్టార్ట్ చేసినా కూడా ఆ బ్రాండ్ వాల్యూ పెంచి సక్సెస్ చేస్తా. తర్వాత నువ్వు క్లోజ్ చేస్తావా, అది ఇది అన్ని పక్కన పెడితే సో మెనీ అదర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కాకపోతే అట్లా నమ్మే వాళ్ళు 100 మంది ఉన్నారు. ఇప్పుడు నేను రేపు పొద్దున వీడియో చేసిన, ఐఎమ్ రెడీ టు డూ బిజినెస్ అగైన్, మీరు కావాలంటే 50% ఇన్వెస్ట్ చేయండి, లేదా మీకు దగ్గర ఉంటే 100% ఇన్వెస్ట్ చేయండి, 50% షేర్ నాకు ఇవ్వండి, ఫ్రీగా వీడియోస్ చేస్తాం, మన బ్రాండ్ వాల్యూ ఎడికే తీసుకుపోదాము అంటే కూడా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ ఈ రోజుకి చేయడానికే రెడీ. మీరే చెప్పండి ఇక సక్సెస్సా కాదా అని. వాళ్ళు ఆలోచించాలి కదా, వార్ది ఫార్మ్ స్టార్ట్ చేసిండు, ఇట్లా అయింది, వంశీ ఫార్మ్
వాళ్ళందరికీ తెలుసు 2 states లో ఆర్గానిక్ అంటే వారధి ఫార్మ్స్, వంశీ ఫార్మ్స్, ఇవి 2 ఉన్నాయి. వీటికి మించి ఇంతవరకు రాలేదు, వస్తుందో లేదో కూడా చెప్పలేము. అంటే ఆ లెవెల్లో ఒక బ్రాండ్, నేను అనేది క్లాతింగ్ లో కూడా ఇంత బ్రాండ్ క్రియేట్ చేసిన వాళ్ళు లేరు. అంటే ఇప్పుడు ఆర్ఎస్ బ్రదర్స్, చందన బ్రదర్స్ అంటే అవి చిన్నప్పటి నుంచి ఉన్నాయి, అది వేరే టైప్ క్రియేట్ అయింది. కానీ ఒక ఇన్ఫ్లుయెన్సర్ వచ్చి రోజు ఒక వీడియో పెడుతూ అది వాడే పెడుతున్నాడా, ఒక అమ్మాయి ఉందా, అన్ని తీసుకుంటే ఇంత వైరల్ చేయడము ఇట్లా కూడా చేసుకోవచ్చు అని నన్ను చూసి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వాళ్ళే వీడియోలు చేయడం కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఇది ఒక ట్రెండ్ సెట్ చేసిన నేను. సో నా గొప్పలు చెప్పుకుంటలేను కానీ చాలా మందికి ఉపాధి క్రియేట్ చేసిన, పెద్ద పెద్ద బిజినెస్ స్టార్ట్ చేసిండ్రు. సో ఒక బిజినెస్ మ్యాన్ సిగ్గుపడాల్సిన అవసరం లేదు. సేల్స్ మ్యాన్ కి బిజినెస్ మ్యాన్ కి డిఫరెన్స్ చూపించిన నేను. మనకి ఇంటికి వచ్చి ప్లాట్లు కొనండి సార్, లేదా మాది ఇది మస్కిటో కాయిల్ ఉంది కొనండి అని వస్తుండ్రి. నేను అదే చేసిన వీడియోలో, సార్ మా దగ్గర బెల్లం పౌడర్ ఉంది కొనండి, మా దగ్గర రైస్ ఉంది కొనండి. కానీ నన్ను బిజినెస్ మ్యాన్ లానే చూసిండ్రు. సో సిగ్గుపడాల్సిన అవసరం లేదు, ఏ పని చేయాలన్నా అనేది ఒక ట్రెండ్ సెట్ చేసిన. సో ఆయన ఎవరైతే కమెంట్ పెట్టిండో ఆయన ఊరికే నన్ను డిమోటివేట్ చేయడానికే, నువ్వు ఆపేసే ప్రమోషన్స్ అని అనడానికే పెట్టిండు. మస్తు మందిని చూసిన అట్లాంటి వాళ్ళని కాబట్టి పట్టించుకోవాలి, వస్తూనే ఉంటాయి కాబట్టి. ఇంకొకటి అంటే నానో టు రేంజ్ రోవర్ వచ్చారు మీరు, అంతేగా లైఫ్ లో ఆ స్థాయికి సక్సెస్ తీసుకొచ్చారు, రైట్? అలాంటి ఒక ఎంటర్ప్రెన్యూర్ వంశీ చివరకు చెరుకు బండి యాడ్ కూడా చేయాల్సిన కర్మ ఏం పట్టింది, ఇది ఎట్లా సక్సెస్ అవుతుంది, ఈయన చూసి నేను ఏం మోటివేట్ అవ్వాలి అని అడుగుతున్నాడు ఒక ఆయన. అంటే మోడీ కూడా చాయ్ అమ్ముకునేటోడు కదా, అది ఒకప్పుడు కదా. మీరు వచ్చి ఇప్పుడు మోడీ వెళ్ళి ఛాయ్ అమ్ముతే కష్టం, తీసుకోలేము. అంటే ఇప్పుడు మీరు టీ అమ్ముతున్నారు, ఇప్పుడు దానికి ఉంటది అంటే తీసుకునేటోళ్ళు తీసుకుంటారు. లైక్ ఇప్పుడు రజనీకాంత్ కూడా సక్సెస్ ఉంటాడు, ఏ సినిమా తీసుకున్నా. తర్వాత ఇంటర్వెల్ టైం కి ఆటో నడుపుకోవడము, రాళ్ళు కొట్టడము, ఎక్కువ తొలిమెట్టు కొట్టు కొండని ఢీ కొట్టు పాట వస్తుంది. సో మాణిక్యం వేరు, భాష వేరు అని తర్వాత తెలుస్తుంది. అట్లా ఫస్ట్ హాఫ్ అంతా సక్సెస్ ఉండి తర్వాత ఫెయిల్ అయ్యి మళ్ళీ కూడా సక్సెస్ అవుతారు కదా. సో 1000 కోట్లు బాహుబలి మూవీ తీసుకున్నా, మీరు రాజ్యం వదిలేసిపోతున్నప్పుడు కూడా బాధపడుతుంటే, అరే మీరు ఎందుకు బాధపడుతున్నారు, కింగ్ వదిలేసి వస్తున్నాడు అంటే కింగ్ ఏడున్నా కింగే అని వాళ్ళందరూ దగ్గర చేర్చుకుంటారు. సో నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎగ్జాంపుల్స్ మనకు అంటే ఇప్పుడు ఇట్లా చేస్తున్నా అంటే ఇంత డౌన్ టు ఎర్త్ వంశీ చెరుకుపాల బండికి కూడా చేస్తాడా అంటే, నాకు రేపు పొద్దున చిన్న పాన్ దగ్గర ఉన్నా లేదా చిన్న చెప్పుల షాప్ ఉన్నా కూడా నేను చెప్పులు వాళ్ళు పిలిచి మీరు ఒకసారి కస్టమర్ కి ఇట్లా వేసి చూపియాలి అంటే కూడా నేను అట్లా యాక్టర్ లాగా, యాక్టింగ్ కదా అది నిజంగా పని చేస్తాను, యాక్టింగ్ లాగా చెప్పులు వేసి చూపించి సార్ మీకు ఇంకోటి తీసుకురావాలా అనేది చేసే టైప్ నేను. సో నేనే పెద్ద ఇండస్ట్రీ పెట్టిన, అట్లాంటిది నార్మల్ ఇండస్ట్రీలో కూడా నేను సేల్స్ మ్యాన్ లాగా యాక్టింగ్ చేయమంటే చేస్తా నేను. సో నాకు వర్క్ ఇస్ వర్షిప్, కోయి కామ్ బడా నహీ హోతా చోటా నహీ హోతా, కామ్ కామ్ హోతా హై అనేది నేను గట్టి నమ్ముతా. ఎందుకంటే ఆఫీస్ బాయ్ గా స్టార్ట్ చేసిన నేను, చాలా మందికి తెలియదు. కాలేజెస్ లో ఆఫీస్ బాయ్ గా స్టార్ట్ చేసి నార్మల్ గా వాళ్ళకు బాటిల్స్ అందియడము, మార్కర్లు అందియడం, లెక్చరర్స్ కి ఇవన్నీ చేసి బోర్డు తుడిపి రెడీ పెట్టాలి. ఇవన్నీ చేసిన తర్వాత నారాయణమ్మ కాలేజ్ లో నాకు ట్రైనర్ గా తర్వాత ఛాన్స్ ఇచ్చిండ్రు. ఫస్ట్ నారాయణమ్మ కాలేజ్ లో ఆఫీస్ బాయ్ గా చేసిన, తర్వాత మన మూవీ ఇండస్ట్రీలో కూడా పేరుకి అసిస్టెంట్ డైరెక్టర్, అప్రెంటిస్ అన్నారు. తర్వాత బాటిల్ నింపు పెట్టడము అంత ఆఫీస్ బాయ్ రోలే మళ్ళీ. సో నేను కింది నుంచి వచ్చిన రూట్స్ నావి చాలా వేరే టైప్ వచ్చిన కాబట్టి నేను మళ్ళీ అది చేయాల్సి వచ్చినా చేస్తా, అట్లేం లేదు. నేను అదే చూసాను, ఇంత చిన్న యాడ్స్ కూడా చేస్తున్నాడే అంటే నేనేమనుకుంటే ఈ ₹1 అప్పు తీర్చడానికి ఛాలెంజ్ సినిమాలో చిరంజీవి లాగా పొద్దున్న పేపర్ వేసి అది కాదు మోటివ్. నేను అడిగి పోయిన తర్వాత కూడా ఇప్పుడు ఆయన చెరుకుపాలు అయినా చేయమంటాడు కదా, ఈయనకు సేల్స్ రావాలి, ఏదైనా చేస్తా గానీ ఈయన హ్యాపీగా నాకు 10,000 ఇవ్వాలి, నా 10,000కి నాకు 1,00,000 రావాలి. ఇది ఒకటే ఉంటది. కానీ నాకు అమ్మయ్య నా 10,000 వచ్చింది, ఇంకొంచెం అప్పు తీరింది, ఇంకో 10,000 వచ్చింది, ఇట్లుంటది. నాకు వాళ్ళ మొహంలో ఇంత డిసప్పాయింట్మెంట్ కనిపించినా మళ్ళీ చేస్తా వాళ్ళు సాటిస్ఫై అయిన వరకు చేసే వస్తా. చూసా మీ యాడ్స్ అన్ని చూసా నేను, నిజంగా ఎంత కష్టపడతారో వాటిని డిజైన్ చేయడం కోసం, వాటిని మంచి కనబడడం కోసం. సో ఐఎమ్ నాట్ బోర్న్ విత్ ఎ గోల్డెన్ స్పూన్. సో రిచ్ కిడ్ ఏం కాదు, నేను నార్మల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన, అన్ని చూసిన. సో ఏమంటారు, సెల్ఫ్ మేడ్ పర్సనే నేను. ఎందుకంటే కొన్ని రోజులు మా అన్నతో ఉన్నా అంతే, కానీ తర్వాత అంతా ఇండిపెండెంట్ గానే ఉన్నా, కంప్లీట్ గా జీరో నుంచే స్టార్ట్ చేసిన. ఒకప్పుడు 80 ఎకరాల ఆస్తి జైరాబాద్ లో, ఒక్కొక్క ఎకరం ఇప్పుడు 4 కోట్లు, 320 కోట్ల ఆస్తి. ఇప్పుడు జీరో ఉంది. అయినా మా డాడీ హాయిగా నవ్వుకుంటేనే పండుకుంటాడు. అది సో మంచిగా అనిపిస్తుంది మాకు. బీపీ లేదు, షుగర్ లేదు, ఎప్పుడు స్టంట్ లేయలేదు, హార్ట్ అటాక్ రాలేదు. దిష్టి చేయకండి కానీ అంత స్ట్రాంగ్ ఉంటాడు. 60+ ఇయర్స్, అసలు మామూలు అనిపించది. ఈ మధ్య మేము టైం ఇస్తలేం నాన్నకు, బాధ అవుతుంది. కానీ మొన్న నానిది ఒక రీల్ చూసిన, హ్యాపీ బర్త్డే రోజు కూడా
నేను మా నాన్న నాకు బర్త్డే విషెస్ అటు గోడ సైడ్ తిరిగి చెప్తాడు, నేను కూడా ఇటు గోడ సైడ్ తిరిగే థ్యాంక్ యూ నాన్న అని చెప్తా. చెప్పుకోకుండా ఉండం కానీ మా మధ్యలో అంత ర్యాప్ లేదు, వచ్చి హగ్ ఇచ్చుకొని హ్యాపీ బర్త్డే చెప్పుకోవడం, మా కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకొని హ్యాపీ బర్త్డేలు థ్యాంక్ యూలు చెప్పుకునేంత లేదు. కానీ ఈక్వేషన్ అట్లా మారిపోయింది. కానీ నాన్నలతో అట్లే అవుతుంది చాలా మందికి, లేటర్ ఏజెస్ లో అట్లా అవుతుంది. తర్వాత వాళ్ళు లేనప్పుడు ఎక్కువ ఫీల్ మా జనరేషన్స్ లో అలా ఉండేది. యాక్చువల్ గా నాన్నతో చాలా డిస్టెన్స్, భయము ఇట్లా ఉండేది. కానీ మీ వరకు ఓకే అనుకుంటారు, ఓకే. కానీ దే నీడ్ అవర్ టైమ్, సమ్ టైమ్స్ యూ డోంట్ గివ్, బికాస్ నేను చెప్పినట్టు గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు. మనకు వేరే ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్ డాడీతో కూర్చొని చూడడము చిన్నప్పుడు అలవాటు ఉంటది, తర్వాత ఫ్రెండ్స్ తోనే అలవాటు అయిపోతుంది. అది ఏం చేయలేము. ఇక వాళ్ళకి వేరే సర్కిల్ ఉంటది, అందుకే వాకింగ్స్ కి పార్కులకు పోతారు, తిరుగుతారు. వాళ్ళకి వేరే టైపే చూస్ చేసుకోవాలి. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయడం కూడా అంటే మనం ఇయ్యలేము, ఎక్స్పెక్టేషన్ రీచ్ కాలేము. కరెక్ట్. సో రైట్. సో ఇక అమ్మాయిల విషయానికి వద్దాం. మీద చాలా అలిగేషన్స్ ఉన్నాయి అమ్మాయిల విషయంలో. సో ఏమన్నా చేశారా? అంటే నిప్పులేంది పొగరాదంటారు కదా. అవును, అంటే కొంచెం ఇష్టం అయితే పడతారు నన్ను, బికాస్ మై క్యారెక్టర్ ఇస్ దట్ వే. లైక్ నా పక్కన ఉన్నప్పుడు సో అది రీజన్ అయిండొచ్చు. హ్యాండ్సమ్ కన్నా ఎక్కువ క్యారెక్టర్ బాగుంటే ఎక్కువ హ్యాండ్సమ్ అనిపిస్తాం. సో వాళ్ళకి ఏంటంటే నాతో ట్రావెల్ చేసినప్పుడు అప్పుడు ఇప్పుడు కొంచెం కనెక్ట్ అవుతారు, అంటే లవ్ అది కాదు కానీ ఫ్రెండ్షిప్ వరకు. వాళ్ళకి ఒక్కసారి డిటాచ్ అయిపోయి వేరే వర్క్ వాళ్ళు చేసుకోవాల్సి రావడం, నేను చేసుకోవాల్సి రావడం, అక్కడ కొంచెం లైట్ గా బాధపడతారు. అందుకే ఇంటర్వ్యూస్ ఇచ్చినా ఏమి ఇచ్చినా కూడా వాళ్ళలో ఆ పెయిన్ కనిపిస్తుంది ఏడో ఒక దగ్గర. అరే వంశీతో కలిసి ఇప్పుడు వర్క్ చేస్తలేం కదా అనే ఫీలింగ్ అయితే నాకు కనిపిస్తుంది. అది ఆబ్వియస్ గా ఒక గర్ల్ ఒక బాయ్ కలిసి ట్రావెల్ చేసినప్పుడు ఫ్రెండ్స్ అవుతారు. ఎందుకంటే ఇద్దరు బాయ్స్ ట్రావెల్ చేస్తే వాళ్ళ మధ్యలో కొంచెం ఈగోలో అరే నువ్వు ఎక్కువ చేస్తున్నావు నేను, వీళ్ళకి అట్లుంటది. నా వీడియో మంచిగా వచ్చినా అరే మస్తు చేసినావు అంటారు, నేను వాళ్ళకి అప్రిషియేట్ చేస్తుంటా. ఆ కోఆర్డినేషన్ వేరుండేసరికి ఒక మంచి బాండ్, మంచి ఫ్రెండ్షిప్ క్రియేట్ అవుతుంది. తర్వాత నేను అన్నట్టు వాళ్ళు బిజీ కావడము వాళ్ళ వర్క్ లో, నాకే ఇంకా కొత్తదనంగా వేరేగా చేయబుద్ధి కావడం వల్ల వేరే వాళ్ళని పెట్టుకోవడం వల్ల కూడా ప్రీవియస్ వాళ్ళు కొంచెం హర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనుషులం కదా. ఇప్పుడు ఒక మూవీ శివబాలాజీని తీసుకున్నారు కదా, ఆర్య 2 లో నవదీప్ ని తీసుకున్నారు అనుకుంటా. శివబాలాజీ కొంచెం అని అనిపించింటది కదా, అరే నన్ను తీసుకుని ఉంటే బాగుంటుండే కదా, అట్లా కూడా అదే అట్లా క్యారెక్టర్స్ చేంజ్ అయినప్పుడు కొంచెం అనిపిస్తుంది రోల్ మిస్ అయినామా అని. అంటే వాళ్ళు చేసిన కామెంట్స్ లో కూడా కొంచెం అనుమానాస్పదంగా ఉండేసరికి, అంటే ఒక అమ్మాయి ఏమో నాకు డబ్బులు ఇవ్వలేదు, చాలా హింసించారు నన్ను, చాలా ఇబ్బంది పెట్టారు. లేదు ఒక అమ్మాయి అంది, బహుశా విద్యనా పేరు గుర్తులేదు, ఒక అమ్మాయి శ్రీ విద్య, ఏం లేదు అంటే అంత కూడా డబ్బులు ఇవ్వలేదు, ఇబ్బంది పెట్టారు అనలేదండి. అంటే అసలు నాకు గుర్తున్నంత వరకు అయితే డబ్బులు అయితే ఆన్ టైం ఇచ్చేసిండ్రనే అన్నది, చెప్పలేదు నాకు ఆఫర్ వేరే అమ్మాయితో చేస్తున్నా అన్నాను అంతవరకు అన్నారు. కానీ డబ్బులు అయితే ఆన్ టైం ఇచ్చేసిండ్రనే అన్నారు ఆ ఇంటర్వ్యూలో. మీ పనవాడు రాజేష్ కావచ్చు, మీ దగ్గర చేసిన రాజేష్ ఎందుకు మీ అంత అక్కసు మనవాడికి? పోనీ మీ ఇద్దరు కూడా ఏం కాంపిటీషన్ లేదు, సడన్ గా బయటకు వచ్చి ఎందుకు అనిపిస్తుంది ఆ టాపిక్? లైక్ ఫ్యూ టాపిక్స్ మాట్లాడబుద్ధి కాదు కదా, మాట్లాడి ఇప్పుడు మాకు వాళ్ళకి యాక్సిడెంట్ అయింది, చెప్పి మాకే అరే ఇంకెంత మందికి చెప్తాము, ఇంకేం చెప్తాము, అది రిసీవ్ చేసుకునే ఇంట్లో కూడా ఆ పెయిన్ ఉండదు, వింటారు అంతవరకే. కానీ వాళ్ళు ఓన్ చేసుకొని మా పెయిన్ అయితే వాళ్ళు ఎక్స్పీరియన్స్ సబ్జెక్ట్ కంటే కూడా మీ పెయిన్ కావచ్చు, అంటే ఎమోషనల్ దానికి సంబంధించి అడుగుతున్నా నేను. అంటే ఒక మీరు అంత బాగా చూసుకునే మిమ్మల్ని బయటకు వచ్చేసి అట్లా ఇబ్బంది పెట్టేసి, అదే అంటే ఇక ఒక దగ్గర నేను అన్నట్టు పని చేయనప్పుడు అమ్మాయిలకు ఎంత ఉంటుందో బాండ్ అబ్బాయిలకు కూడా కొంతవరకు ఉంటది కదా. అరే వంశీ ఫార్మ్స్ లో పని చేస్తున్నాము, మనకు ఒక బ్రాండ్ వాల్యూ ఉంది, సార్ దగ్గర చేస్తున్నాం అని గర్వంగా నలుగురు దగ్గర చెప్పుకుని ఉంటారు. సడన్ గా వాళ్ళు ఎగ్జిట్ అయినా నేను వద్దు ఇక పని చేయకు అవసరం లేదు అన్నప్పుడు ఒక మనస్తాపానికి అయితే గురవుతారు. దాంట్లో నుంచి ఆ బాధలో నుంచి వచ్చిన మాటలే అని నేను అనుకుంటున్నా. అంటే వాళ్ళు నా పైన గ్రడ్జ్ లేదు, ఇంకొన్ని రోజులు ఓర్చుకుని ఉంటే ఒక 6 months అట్లా వాళ్ళే ఇంటర్వ్యూలు ఇయ్యరు. కానీ ఆ ఇన్స్టింక్ట్ లో మనము ఒక్క మూవీలో ఉంటారు చూడండి, ప్రకాష్ రాజ్ ని చంపేస్తా అని అంటుంటారు. అట్లా ఇన్స్టింక్ట్ లో చేసే పనులు ఇవన్నీ. ఓర్చుకుంటే ఏమైతుందంటే ఓకే అని అర్థం చేసేసుకుంటారు. అట్లా ఒక జర్నలిస్ట్ కూడా మీ మీద చాలా అమ్మాయి చాలా అలిగేషన్ చేసింది, మీరు బాగా వేధించారనే
అంటే మీకు వ్యతిరేకంగా ఇంటర్వ్యూ చేసినందుకు చాలా ఇబ్బంది పెట్టారని కూడా ఒక అమ్మాయి. అవన్నిట్లో ఏది నిజం లేదండి. ఉంటే ఇప్పుడు ఎవిడెన్స్ తోని ఇప్పుడు ఈజీ అయింది. సైబర్ క్రైమ్ కి పోయి ఇట్లా ఒక ఫైల్ సబ్మిట్ చేస్తే వాళ్ళే కాల్ చేసి రావాలండి మీరు స్టేషన్ కి అని పిలుస్తారు, వార్నింగ్ ఇస్తారు, అరెస్ట్ చేస్తారు. అంత ఎవిడెన్స్ లేని మాటలు అందరు మాట్లాడేసిండ్రు. ఏమన్నా ఉంటే ప్రూఫ్ పెట్టుకొని ఇంటర్వ్యూలను మీడియాలను లేదా స్టేషన్లలో కూర్చొని మాట్లాడింటే ఇప్పుడు అంటే అది వేరేనే ఉంటది కదా, లా పరంగా పోవచ్చండి. అట్లా లేదు వాళ్ళ దగ్గర, ఊరికే వరులుతున్నారు ఇక పిచ్చోళ్ళలాగా. మీరు అందరినీ భరించేశారా ఇక? అందరంటే ఇంకా చాలా మంది వస్తూనే ఉన్నారు, కొత్త కొత్త వాళ్ళు తగులుతూనే ఉన్నారు, భరించాల్సి వస్తూనే ఉంది. సో కష్టమే ఉంది, అంటే లైఫ్ ఏమంత ఈజీ లేదు. కానీ ఎవ్రీడే ఇస్ స్ట్రగుల్. అగైన్ మార్నింగ్ లేచినప్పటి నుంచి అనిపిస్తుంటది ఇంత రకరకాల ఏ కాంట్రవర్సీ లేకుండా సాయంత్రం కల్లా ఇంటికి రావాలి. 100%. ఇంట్లో ఒకటి నాకు మొన్న ఫస్ట్ ప్రమోషన్స్ లో చేసినప్పుడు ఆయన ఏమైనా తీసుకోండి ఫ్రీగా అంటే నేను చిన్నది ఒకటి ప్లగ్ పెట్టేది తీసుకున్నా. శివుడు పార్వతి ఉంటారు ఫోటోలో, ఆన్ చేస్తే లైట్ వస్తుంది, బెడ్ లైట్ లాగా. అయితే ఇంకేమన్నా తీసుకోండి, అందరు ప్రమోషన్ చేసి ఏవేవో తీసుకపోతుంటారు ఫ్రీగా అంటే నేను అట్లాంటి కాదు చాలు ఇది అని తీసుకొని నా బెడ్రూమ్ లో పెట్టుకున్నా. ఆఫ్ చేస్తా వేసుకొని బెడ్ లైట్, చీకటి ఉండాలి నాకు. పొద్దున్న లేస్తానే ఫస్ట్ అది ఆన్ చేసి మొక్కుకుంటా శివునికి పార్వతికి ఈరోజు మంచిగా ఉండాలి అని మొక్కుకొని స్టార్ట్ చేస్తా. ఎందుకంటే నాకు తెలుసు ఎంత బాగున్నా ఏమున్నా చిన్న ఇన్సిడెంట్ డేని స్పాయిల్ చేస్తుంది, ఒక్కొక్కసారి వీక్ ని, ఒక్కొక్కసారి ఆల్మోస్ట్ 1 year ని కూడా స్పాయిల్ చేస్తుంది. అందుకు నేను చాలా ఏమంటారు కేర్ఫుల్లే ఉంటా. ఈ పవరే మనల్ని నడిపిస్తుంది. ఇప్పుడు కూడా నేను ప్రమోషన్ చేస్తున్నా, ఇండియా పాక్ వార్ అది ఉంది. ఇప్పుడు కర్ఫ్యూ మన దగ్గర కూడా రావచ్చు, ఎప్పుడు వస్తుందో తెలియదు. 144 సెక్షన్ లో వచ్చినప్పుడు అందరు షాపులు బంద్ చేసుకుంటే ఎవరు పిలుస్తారు నాకు ప్రమోషన్స్ కి? మస్తు బాధ అవుతుంది. ఇంట్లో కూర్చోలేను నేను, బయట తిరగలేను, ఇంట్లో ఉండలేను. అంటే అందుకే మొక్కుకుంటే ఇట్లా కావద్దు, మళ్ళీ ఒక కొత్త పని స్టార్ట్ చేసేంత ఓపిక లేదు అని. ఇప్పుడు మొత్తం మిగతా వదిలేసి ఓన్లీ ప్రమోషన్స్ ఇప్పుడు చేస్తున్నా. చాలా మంది బిజినెస్ ప్రపోజల్స్ పెట్టిండ్రు, మీరు అన్నట్టు నువ్వు పోతే బిజినెస్ నీ మూసుకున్నావు అందరినీ మూసుకోవాలా అంటే. నాతోని కలిసిన వాళ్ళు నాకు 10 లక్షలు ఇస్తాము అని ఒకరు ఆఫర్ ఇచ్చిండ్రు నెలకు, నాకు ఒక్కరికే ప్రమోట్ చేయి. ఇంకొకరు ఇట్లా 50% షేర్ చేద్దాము అంటారు. వాళ్ళకి గట్టి నమ్మకం వంశీ ఉంటే ఏమైనా చేయగలమని. నేను ఎందుకు ఆగుతున్నా అంటే లాస్ట్ టైం వార్ది ఫార్మ్ స్టార్ట్ చేసి 1.5 year లో బయటికి వచ్చిన, వంశీ ఫార్మ్ స్టార్ట్ చేసి క్లోజ్ చేసుకున్నా. ఇట్లా 1.5 year ప్రాజెక్ట్ ఉండరాదు ఈసారి మనది. కొడితే కుంభస్థలాన్ని బద్దలు కొట్టాలన్నట్టు KFC, స్టార్ బక్స్ లెవెల్లా అది 20 ఏళ్ళు కానీ 30 ఏళ్ళు కానీ నా కొడుకులకు మనవాళ్ళకు కూడా ఫ్రాంచైజ్ గానీ బిజినెస్ గానీ ఉండిపోవాలని ఆగుతున్నా, పేషెన్స్ తో ఉంటున్నా. టెంపరీ డబ్బు కోసం చూసుకుంటలేను. సో ఈ ₹1 కోటి క్లియర్ చేయడానికే రెడీ ఉన్నారు ఇక ఓపెన్ గా చెప్పాలంటే. అప్పులు ఇచ్చేసేయు, తర్వాత చూసుకుందాము, నువ్వు నాతో ఉండు అంటారు. నాకేంటంటే భార్యతోనే ఉండలేం మనం ఒక్కొక్కసారి. సో భార్య భర్తతోనే అంటే ఇద్దరం ఉండలేకపోతే, తను నాతోని నేను తనతోని. అట్లా భార్యలతోని అన్నదమ్ములే విడిపోతారు, హస్బెండ్ వైఫ్ విడిపోతారు, అన్ని జరుగుతున్నప్పుడు పార్ట్నర్ తోనే ఎట్లుంటాం? అంత బెడ్ రిలేషన్ బ్లడ్ రిలేషన్ ఉంటే కూడా ఒక్కొక్కసారి విడిపోవాల్సి వస్తుంది. అట్లాంటిది ఏ రిలేషన్ లేని కొత్త మనిషితోని వాళ్ళతోని మనకు ఆ బాండ్ క్రియేట్ అవుతుందని నమ్మకం ఏమో. 99% పార్ట్నర్షిప్ ఫార్మ్స్ అన్ని ఫెయిల్ అయ్యాయి. అంటే ఆ తర్వాత వెళ్ళిపోవడం, పార్ట్నర్స్ వెళ్ళిపోవడం, ఎవరో ఒకరు వాటిని ఓన్ చేసుకోవడం లేదా ఇండిపెండెంట్ గా స్టార్ట్ చేయడం, గొడవలు లేవి అంత ఉండదు. కొంతవరకు బ్రదర్స్, ఇప్పుడు పర్చురీ బ్రదర్స్ లాంటి చేయగలుగుతారు, మేము కూడా చేయగలుగుతాం. కానీ మళ్ళీ అక్కడ కూడా ఒక రెస్ట్రిక్షన్ వస్తుంది, ఇద్దరు కలిసే పోవాల్సి వస్తుంది అన్ని పనులకు, వేరే వేరేగా పోలేము. కరెక్ట్ కదా, అట్లా అయిపోతుంది. ఎందుకు మీ అన్నయ్యతో కూడా మీరు బిజినెస్ చేశారు కదా ఫస్ట్? చాలా ఏళ్ళే చేసినాం బిజినెస్. అదే ఆప్టిట్యూడ్ ట్రైనింగ్ అని కాలేజెస్ లో చెప్పేవాళ్ళు. మీ కారు ఆయన లాగేసుకున్నాడు? అట్లేం లేదు, మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద. అది ఇప్పటికీ మనదే అంటాడు పాపం. అసలు మొన్న కూడా చెప్తున్నాడు అవన్నీ మర్చిపో, అప్పుడు పెళ్ళైన టైంలా ఇది కారు నీదే, ఇల్లు నీదే, అన్ని నీవే, ఇవి పిచ్చోళ్ళ చెయ్యకు. నేనేం అనలే, కానీ నేను అనుకుంటున్నానేమో అని అంటే అనిపించింది. చాలా లవ్లీ క్యారెక్టర్ మోహన్. లాగేసుకున్నాడు లాగేసుకోలేదు అంటే అన్నాడు, నువ్వే తీసేసుకో అన్నాడు. నాకు చేత కాలే, నాకు అంత దమ్ము లేకుండే. కార్ తీసుకొని దానికి ఈఎంఐ కట్టే అంత సీన్ నాకు లేకుండే. నాతో కాదనిపించింది, ₹1,00,000 ఈఎంఐ కట్టాలి కదా, అంత కట్టాలంటే నేను ఎడికెళ్ళి కడతా, సైకిల్ మీద అయినా తిరుగుదాం కానీ ఇదంతా వద్దు అని, నువ్వే ఉంచేసుకో అని చెప్పిన నేను. ఓకే,
నానో ఉందా అమ్మేసినాము. అది మా డాడీ నడుపుతుండే. అది తీసుకుపోయి లారీకో గుద్దుతాడు ఏమో చేస్తాడు. అంటే డ్రైవింగ్ రాక కాదు, దానికి ముందేం బ్యానెట్ ఉండదు. చిన్న బుల్లెట్ వచ్చి గుద్దినా కూడా బుల్లెటే గెలుస్తుంది. అంటే డిగ్రేడ్ చేస్తలేదు, ఎక్స్టెన్షన్ ఉంటది దానికి. అది టెన్షన్ అయ్యి మా డాడీ ఏడా తీస్తాడో, నైట్ టైమో మార్నింగ్ టైమో దేనికి గుద్దుతాడో అని భయంతోని తెలియకుండా అమ్మేసిన కారు నానో. కార్స్ 24 లో అమ్మేసినాం 40,000కు. కొన్నది 2,20,000. మా డాడీ ఫుల్ ఫీల్ అయ్యిండు. 1,00,000 అనుకుంటారు అది, కానీ 2,20,000 అది. సో చాలా ఫీల్ అయ్యిండు. నాకు కార్ ఏం చేసిండ్రు, నా కార్ ఏం చేసిండ్రు అంటాడు. నువ్వు నీకోసమే, నీకు అది ఎఫెక్ట్ అవుతుంది అని ఇట్లా చేసినాం. అంటే మొదటి నుంచి చూసుకుంటే అమ్మాయిలతోనే ఎక్కువ వివాదాలు ఉన్నాయి పెళ్లి దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా. ఏంటి మీకు అమ్మాయిలకు పడట్లేదా, లేదంటే ఈ రెండు జెండర్ల మధ్య ఏమైనా సమన్వయ లోపమా, మీ యాటిట్యూడ్ ప్రాబ్లమా? జాతకమే అనిపిస్తుంది నాకు. కొందరు జాతకంలా ఏం చేయకుండా వివాదాలు ఉంటాయి అంటారు చూడండి. అట్లా యాక్చువల్ గా నేను రాముణ్ణి, కృష్ణుడు అనుకుంటారు. ఆడ తేడా జరుగుతుంది. అంటే ఈ స్టేట్మెంట్ లేదు, చాలా తేడా కనిపిస్తుంది నాకు. తేడా ఏం లేదు. రాముణ్ణి అని ఇట్లా మీస మెలేసినప్పుడే మీకు తెలియకుండానే మీరు మీస అంటే రాముడు కాబట్టి మెలేస్తున్నా. అంటే కృష్ణుడు అయితే నేను కూడా ఫ్లూట్ పట్టుకోను. సో నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు మామూలుగా బాయ్స్ తో ఉన్నట్టే గర్ల్స్ తో ఉంటా. దాన్ని తప్పుగా రిసీవ్ చేసుకున్నారు అంతే. నేను ఫస్ట్ కూడా ఇప్పుడు నా పెళ్లి టైంలో కూడా మ్యారేజ్ చేసుకోని అడిగినా గానీ, దా తిరుగుదాం, లవ్ చేసుకుందాం, కాఫీలకు పోదాం, మనం ఎంజాయ్ చేద్దాం అంటే అనేటోళ్లే కదా. అంటే వాళ్ళు ఫ్లర్టింగ్ చేసేటోళ్ళు, ప్లే బాయ్స్ అంటారు కదా. నేను అట్లా కాదు, జెన్యూన్ గా పెళ్లి చేసుకుందాం, ఇంట్లో వాళ్ళకు మొత్తం తెలిస్తే ఇట్లా మనం లవ్ చేసుకున్నాం అంటే వాళ్ళకు నచ్చది, పొజిటివ్ ఫీల్ అవుతారు, మనం చెప్పకుండా చేసేసుకుందాం అని చేసుకున్నాం. అంటే అట్లా ఉండదు కదా ఇప్పుడు. అంటే కృష్ణుడు అయితే తర్వాత కూడా పెళ్లి చేసుకొని ఇంకొకరిని చేసుకుంటాడు, ఇంకొకరిని అట్లా ఉంటది కదా. అట్లా లేదు కదా అన్నది. అట్లీస్ట్ మీరు ఒకరి తర్వాత ఒకరు చేస్తున్నారు అంతే కదా. అట్లా కూడా ఏం చేస్తలేదు, ఎందుకంటే వాళ్ళందరూ నా ఏమంటారు ప్రొఫెషనల్ పార్ట్నర్స్. వాళ్ళు పర్సనల్ పార్ట్నర్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో వీళ్ళు నా భార్యలో, గర్ల్ ఫ్రెండ్ లో, లవర్ లో కాదు. వాళ్ళు నాకు అంటే నాతో పాటు వర్క్ చేసిన గర్ల్స్ అంతే. అంటే బహుశా మీరు, అంటే నేనైతే ఎక్కడ వినలేదు. అంటే మీ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది అంటే రిషికేష్ లో స్టార్ట్ అయింది కదా. అవును. ఇంతకుముందు ఎక్కడ చెప్పారా? నాకు చెప్పినా, కొందరు చూసిండ్రు, కొందరు చూడలేదు. ఎక్కువ మటుకు చూసిండ్రు. చెప్తా చిన్నగా ఏం లేదు. అది తనని నేను టిక్ టాక్ నుంచి చూస్తుంటే, తర్వాత 5-6 years తర్వాత నా ఫాలోవర్స్ పెరిగినాక నాకు పెళ్లి చేసుకోబుద్ది అయ్యి, మా అన్న ఇప్పుడే చేసుకోను అంటే తమ్ముంది ముందు చేస్తే ఏమవుతుంది అని నేనే ఒక మాటని, వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యి అవును మనం చేసేద్దామని మా అన్న ఒప్పుకొని, ఈ పిల్ల అయితే నీకు ఓకేనా అని చూపిస్తే నాకు ఆ పిల్ల మళ్ళీ గుర్తు రావడము. ఈ పిల్ల అప్పుడు చూసినా కదా 5-6 ఏళ్ల ముందు, ఇంకా ఈ పిల్ల ఇప్పుడు రిషికేష్లో ఉంటుందా, చేసేసాయి, నువ్వు పోయి మాట్లాడు, నాకు లవ్ చేసేంత ఓపిక లేదు, నువ్వు పోయి మాట్లాడి ఇట్లా వంశీ ఉంటాడు అని చెప్పు అంటే, అట్లా కాదు కదా అంటే కూడా నేను వినలే. నాకు అసలు ఇదంతా ప్రాసెస్ అంటే ఫస్ట్ తను మెసేజెస్ లో మాట్లాడిండ్రు, లైక్ హాయ్ అట్లా మేము ఒక సెషన్ కి ట్రిప్ కి వస్తున్నాం అంటే నా లగేజ్ తీసుకురమ్మనడము, అక్కడ నేను కూడా మా అన్నతో పాటు పోవడము, అక్కడ మేము కలవడము, నా ఫస్ట్ సైడ్ లోనే ఓకే చేసుకోవచ్చు అనిపించడము, మా అన్నకు చెప్పడము, మా అన్న ఒప్పుకోవడము, ఇంట్లో చెప్తే క్యాన్సిల్ చేస్తారని మా ఇంట్లో గుడిలోనే పెళ్లి చేసుకున్నాము. దేవుని రూమ్ ఉంటది, పంతులు వచ్చి చేసి. అది ఎవరు అన్నారంటే వాళ్ళ అన్న ఫ్రెండ్ యాక్చువల్ గా అమ్మాయి, వాళ్ళ అన్న ఏం కాదు పరిచయస్తులు ఉంటారు కదా, లైక్ లాంగ్ బ్యాక్ మెసేజెస్ చేసింటాం కదా, దానికి రిప్లై ఇచ్చింటారు కదా, అట్లా అంటే ఫ్రెండ్స్ అయిపోరు కదా. సో ఒక స్ట్రేంజర్స్ మాట్లాడుకున్నారు, కానీ నాకు పెళ్లి కావాలనేసరికి తను రెడ్డి అని, మరి ఈ పిల్ల ఓకేనా అంటే నాకు ఆల్రెడీ ముందు నుంచి తెలుసు కదా, ఓకే తెలుసు అంటే జస్ట్ వీడియోలలోనే ఓకే నాకు అని చెప్పిన చేసేసిండు. దీనికి సంబంధించిన 2 ప్రశ్నలు నా దగ్గర. ఒకటేమో ఇప్పటికి కూడా అమ్మాయి వీడియోలు చూస్తుంటాం కదా రెగ్యులర్ గా, తను ఇప్పుడు టిఫిన్స్ కూడా అప్గ్రేడ్ అయింది, టిఫిన్స్ కూడా చేస్తుంది. చూస్తున్నారా వీడియో? చూడండి, నేను అంటే అసలు ఫాలో గాను. అవును, ఆర్గానిక్ టిఫిన్స్ చేస్తున్నారు తన ప్లేస్ లో. అంటే తన ఫేస్ చూస్తే అరే పాపం ఈ అమ్మాయికి వంశీ చాలా అన్యాయం చేశాడు అనేలాగా అనిపిస్తుంటది. ఎవరికి అన్యాయం చేశారు అనుకోవాలి అసలు ఇందులో? ఏం అనుకోకండి, మీరు మీ పనులలో మీరు బిజీగా ఉండండి అందరు, ఎందుకంటే ఎవరు కూడా ఇంటి విషయాలు బయటికి చెప్పరు, అడగడం కూడా నేరమే. అంటే మీ ఇద్దరు సెలబ్రిటీస్ బాస్, ఒకటి మీరు మా పక్కింటోళ్ళు వెనకింటోళ్ళు అయితే మేము కూడా అడగం, అవును సప్పుడే కానీలే అనుకుంటాం, మీరు గొడవ పడుతుంటే మేము తలపేసుకుంటాం.
అవును మామూలు పక్కన మీరు ఇద్దరు ఇప్పుడు సెలబ్రిటీస్ తెలుగు స్టేట్స్ గానీ అదే మేము చేసిన తప్పు సెలబ్రిటీస్ కావడం అయితే మీరు పెద్ద సెలబ్రిటీస్ మీ లైఫ్ లో మీరు ప్రతిరోజు పొద్దున నేను టిఫిన్ చేస్తున్నా అని ఆమె పెడతది మీరు అన్ని మీరు పెడతారు సో మీ గురించి తెలుసుకునే సర్వ హక్కులు మాకున్నాయని మీరు అనుకుంటారా అనుకున్నా కూడా లేవు ఎందుకంటే ఇప్పుడు అమితాబ్ బచ్చన్ అభిషేక్ బచ్చన్ ఐశ్వర్య రాయ్ వీళ్ళ మధ్యలో కూడా అభిషేక్ బచ్చన్ అమితాబ్ బచ్చన్ ని ఏమంటాడు అరే పోరా అక్కడ ముసలాడా కూర్చోపో అంటాడు లేదా అమితాబ్ బచ్చన్ అరే వేస్ట్ గా నీకు ఇంత ఇచ్చినా నేను ఇంత సపోర్ట్ ఇచ్చినా నువ్వు అయితే కూడా పెద్ద హీరో కాలేకపోయినావు అలాగా అంటాడేమో తెలియదు అయితే వాళ్ళు బయటికి వచ్చి మేము ఇద్దరం కొట్లాడుకుంటాము ఇట్లుంటది అని చెప్పారు మనకి ఇట్లుంటది వాళ్ళ ప్రేమ ఆప్యాయత తర్వాత ఒకవేళ వాళ్ళు వేరే వేరే ఫ్యామిలీ ఒక్కటి చెప్పండి ఎవరిది తప్పు అయి ఉండొచ్చు అంటే ఒక నిజంగా మీరు ఏం చెప్పకండి ఎక్స్ప్లెయిన్ చేయకండి ఎవరిది తప్పులు ఇట్లా తక్కడ వేస్తే అంటే మీ సెల్ఫ్ గురించి మీరు ఆలోచించకుండా ఇప్పుడు ఇమ్మెచ్యూర్ గా మనం కొన్ని మిస్టేక్స్ చేసి ఉండొచ్చు మనం ఏం దేవుళ్ళం కాదు ఈ రోజు అనుకోవచ్చు అరే నేను ఆ తప్పు చేయకపోయి ఉంటే మా బంధం నిలబడి ఉండేది అని లోపల మీకు అనిపించి ఒకవేళ అట్లా కనుక ఉన్నా కూడా తులాభారం వేస్తే ఎవరి వైపు ఎక్కువ మిస్టేక్ ఉండే ఛాన్స్ ఉంది డిపెండ్స్ ఆన్ సో మెనీ ఫ్యాక్టర్స్ అగైన్ సమ్ టైమ్స్ అంటే చూసే పాయింట్ ఆఫ్ వ్యూ ని బట్టి కూడా ఉంటది మాకైతే మెయిన్ గా ఇక మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నాయి పర్సనల్ గా ప్రొఫెషనల్ గా ఇదంతా కాదు కదా విడిపోయి కూడా సంతోషంగా ఉండొచ్చు అని విడిపోయింది అంతే దాంట్లో బేరీ చేసుకొని ఇదొక తప్పు నాదొక తప్పు లేదు లేదు అసలు కాకపోతే టైం తీసుకున్నాం ఇట్లా పెళ్లి చేసుకొని ఇట్లా ఒక రోజు అనిపించి నెక్స్ట్ డే విడిపోయింది కాదు స్లోగా 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 మనకు సెట్ అయితే లేదు అని మేము అనుకోనే చేసింది తప్ప పిల్లలు ప్లాన్ చేయలేదా లేదు అంటే నాకు డబ్బులు లేకుండే అంటే మా దగ్గర మీరు చూసినంత ఏం డబ్బులు నాకేమో మంచి స్కూల్లో వేయాలి అట్లా కూడా ఉంటుండే సో అందు గురించి కూడా మేము కొంచెం పోస్ట్పోన్ చేస్తూ వచ్చినాం ఓకే 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 రైట్ సో ఇంకొకటి మీకు పాజిటివ్ గా అనిపించే ఒకటి చెప్తాను నేను మామూలుగా తను ఏమన్నా ఒక ఇంటర్వ్యూలో చెప్పింది అనమాట వారధి ఫార్మ్స్ నాది సో లేదంటే నేను వేరే వాళ్ళది అయితే అక్కడ పడేసి వెళ్ళిపోయేదాన్ని అది నాది కాబట్టి ఈ రోజుకి నేను నడుపుకుంటున్నాను నేను తీసుకున్నాను అని తను ఒక ఇంటర్వ్యూలో చెప్పింది నేను విన్నాను అదే టైంలో ఆమె దగ్గర 30 రూపాయలు కూడా లేవు ఆ రోజు బ్యాంక్ అకౌంట్లో అని మీరు ఒక పాయింట్ చెప్పారు రిషికేష్ లో ఉన్నప్పుడు ఆమె అకౌంట్ బ్యాలెన్స్ 30 రూపాయలు 50 రూపాయలు ఉండేదని చెప్పారు సో అలాంటి వ్యక్తికి ఈ వారధి ఫౌండర్ ఇంత పెద్ద వ్యవస్థ ఎలా వచ్చింది ఈ వంశీ డబ్బులే కదా అని ఒక వాదన ఇదే కరెక్టా అంటే కరెక్ట్ తప్పు అని ఇప్పుడు ఏం చెప్పలేను నేను ఆ మూమెంట్ కి ఏమైందంటే వచ్చి అందరు ఇంటర్వ్యూలు ఇవ్వడం తను ఇవ్వడం అన్ని ఒకటేసారి నన్ను ఎఫెక్ట్ చేయడం అరే అందరు నన్ను తప్పుగానే మాట్లాడుతున్నారు తప్పుగానే అనుకుంటున్నారు అసలు ఏది నాది కాదు అనుకుంటున్నారు వంశ అంటేనే ఒక విలన్ లాగా చూస్తున్నారు నేను విలన్ ని కాదు ఉన్నాయి నిజాలు ఇట్లాంటి కొన్ని ఉన్నాయి అని ఎగ్జాంపుల్ లాగా చెప్పిన నేను సో మళ్ళీ కూడా ఇప్పుడు చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టడమో నేను ఇబ్బంది ఫీల్ కావడమో నాకు ఇష్టం లేదు ఎందుకంటే ఇట్స్ ఆల్ ఓవర్ దే ఆర్ లీడింగ్ దేర్ లైఫ్ ఐఎమ్ లీడింగ్ మై లైఫ్ అప్పుడు ఏంటంటే నాకు మొత్తం లైఫ్ నే స్మాష్ చేద్దామని డిసైడ్ అయ్యిండ్రు అందరు కలిసి ఇంటర్వ్యూలు ఇచ్చి అది చేసి ఏంది వీడు ఇంత ఎదుగుతున్నాడు అనిపించిందో ఏమో అట్లా చేసిండ్రు సో అక్కడి నుంచి నేను మళ్ళీ కంబ్యాక్ చేసిన కదా హ్యాపీగా ఉన్నప్పుడు ఎవరి పైన పడి ఏడవాము సో కొంచెం బాధగా ఉన్నప్పుడే మనకు అన్ని కారణాలు కనిపిస్తాయి వీళ్ళ వల్ల ఇప్పుడు నాకు ఏం అనిపిస్తలే అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని పొగిడా కదా హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారా అంటే నిజమే కదా అనే ఏ విషయం అదే ఇప్పుడు తన దగ్గర రూపాయి లేని స్థితిలో మీరు కలిసిన తర్వాతనే వంశీ ఫార్మ్ వారధి ఫార్మ్స్ వచ్చింది సో సర్వ హక్కులు మీవే అట్లేం రిసీవ్ చేసుకుంటే నేను చెప్తున్నా కదా ఇప్పుడు ఆలోచిస్తే అసలు దాని గురించి ఆలోచించబుద్ధి అయితే అది నాది కాదు కదా నా బేబీ అయింటే నేను ఆలోచిస్తుంటే అంటే వారధి ఫార్మ్స్ ఒక బేబీ లాగా చూసుకున్న రోజుల్లో ఆలోచిస్తుంటే కానీ ఇప్పుడు అది వేరే వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు నేను దాని గురించి మాట్లాడడము ఆలోచించడం కూడా కరెక్ట్ కాదు అసలు కాదు అంటే నేను కూడా ఇప్పుడు మిమ్మల్ని దాని మీద రైట్స్ తీసుకోమనట్లేదు కానీ అంటే మీ మీద ఇంత అబాండాలు వచ్చినాయి కదా ఎట్లా దాన్ని తట్టుకున్నారు అని అంటే గట్టిగా అయిపోయిన మనిషిని ఒక దగ్గర నేను మీ మాట నాకు బాగా నచ్చింది ఏంటంటే మేమిద్దరం కలిసి ఒక పాపను కన్నాము సో నేనే పెంచుకుంటాను తను అనింది ఇచ్చేసాను అంతే తను పెంచుకుంటుంది అది తన పాపే అనుకుంటాను అన్న మాట నాకు
అంటే ఇక కలిసి స్టార్ట్ చేసినామని అయితే వాళ్ళకు మాకు అందరికి కొంచెం ఐడియా అయితే ఉంది కదా, ఇద్దరం కలిసే వీడియో చేస్తుంది కదా, నాది అని నేను అనుకోవడం, నాది అని తనది అనుకోవడం, ఇద్దరిది. సో ఇద్దరిది అయినప్పుడు ఎవరో ఒకరే తీసుకోవాలి కాబట్టి తను తీసుకుంది, నడిపించుకుంటుంది మంచిగా. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. మొట్టమొదట మీరు మార్కెట్ లో ఆమెను ఒక కూరగాయల అమ్మాయిలా కూర్చోబెట్టి మీరు ఒక వీడియో చేయడం, అది కూడా మీ ఐడియానే కదా? మీ ఐడియా అంటే కలెక్టివ్ ఐడియా. తను నేను లంగావని వేసుకొని కూర్చుంటా అన్నది, మాట్లాడలేకపోతుంటే మాట్లాడి ఏం కదా ఎవడేమనుకుంటే మనకేంది మాట్లాడు అని మాట్లాడిపించేంత వరకు నేను చేయగలిగిన. సో అక్కడ మేము కాంట్రిబ్యూషన్ ఏమంటారు పార్ట్నర్షిప్ లో చేసినాం అంతేగాని ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని ఏం లేదు అసలు. పోలేండి మళ్ళా గతాన్ని తవ్వి మళ్ళీ వాళ్ళు సాయంత్రం మీరు మళ్ళీ మెహఫిల్ పెట్టేలాగా నేను చేయను. సో గతం గత. సో కొత్త గర్ల్ ఫ్రెండ్ ఎలా పట్టారు ఏంటి అవన్నీ చెప్తారా? వివరాలు ఏమన్నా బయట? వివరాలు ఏం లేదు, వి ఆర్ జస్ట్ సీయింగ్ ఈచ్ అదర్ అంతే, స్టార్టింగ్ స్టేజెస్. ఇప్పుడు ఓన్లీ చాట్ అంతే వరకే. వావ్ సూపర్, ఫ్రెష్ లవ్. ఓకే. సో పెళ్లి ఈమెతోనేనా మళ్ళా వేరే ఉంటుందా? ఈమెతోనే ఉంటది. మిమ్మల్ని విలన్ చేసేది నేను కూడా తెలియకుండా నేను కూడా విలన్ చేసేస్తాను మిమ్మల్ని. సూపర్ సూపర్. సో వంశీ ఫార్మ్స్ మళ్ళీ కొత్త ఫార్మాట్ లో కొత్త రూపంలో వస్తుందని విన్నాను, నిజమేనా? వంశీ ఫార్మ్స్ అయితే మళ్ళీ రీస్టార్ట్ చేసే ఆలోచనలు లేవు. ఓకే. అదే పేరుతో కూడా చేయలేను, వేరే పేరుతో కూడా చెయ్యాలి అంటే మటుకు అదే పేరుతో చేసినట్టే అయిపోతుంది, వంశీనే చేసిందని. కాబట్టి వంశీ ఫార్మ్స్ అయితే రీస్టార్ట్ చేయను. ఇంకా ఏ ప్రోడక్ట్ స్టార్ట్ చేసినా అది హిట్ అవుతుంది అనే నమ్మకం అయితే నాకు ఉంది 100%. సో అట్లాంటప్పుడు వంశీ ఫార్మ్స్ స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు, 100 ప్రోడక్ట్స్ అంత. నేను చెప్పినట్టు నేను రేపు పొద్దున ఇప్పుడు నటరాజ్ పెన్సిల్, అప్సరా పెన్సిల్ లాంటివి ఒకటి వంశీది ఒకటి అని ఏదైనా బ్రాండ్ తీసినా కూడా నేను చిన్న ఎరేజర్ దగ్గర నుంచి పెద్ద షాపింగ్ మాల్ బట్టల షాప్ ఏదైనా తెలిసినా కూడా కొంటారు. నేను అన్నట్టు 30-40 ఏళ్ళు కొనాలి, నాకు 1-2 years కొనాలి, అట్లా స్థాపిద్దాం అనుకుంటున్నా. అది ఏదన్నా కావచ్చు, ఇప్పుడు ఐడియా ఏం లేదు. ఐడియా వస్తే మటుకు నాకు బిజినెస్ అంతా తెలుసు, ఇన్ అండ్ అవుట్స్, నాకు ఎట్లా పంపించాలి ఆర్డర్స్, వెనుకకొస్తే ఏం చేయాలి, ఎవరితో ఏం మాట్లాడాలి, వెబ్సైట్ ఎట్లా తెరవాలి, FSSSI అవి ఉంటాయి అవన్నీ ఎట్లా తీసుకోవాలి, అవన్నీ ఐడియా ఉన్నాయి. కాబట్టి ఎక్కడ కూడా నాకు అబ్స్టెకిల్ లేదు. ఇప్పుడు రేపు అనుకుంటే రేపు స్టార్ట్ చేయగలుగుతా, కానీ దానికి ఇక వేరే వాళ్ళతో ఇన్వెస్ట్ చేయించి వాళ్ళతో కూడా 2 ఏళ్ళు నడిపించి మళ్ళీ ఆపేయడం ఎందుకు, చేస్తే మటుకు 20-30 ఏళ్ళకి చేద్దామని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ యాడ్స్ చేసి ఆ డబ్బులతో కొత్త కంపెనీ పెడతారా? అన్ని లేవు డబ్బులు, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది ఇప్పుడు 2 లక్షలు. అయ్యో, ఆ 2 లక్షలు ఇప్పుడు రేపు ట్రాన్స్ఫర్ చేస్తా నేను. ఎవరైతే నాకు అప్పు ఇచ్చిండ్రో మళ్ళీ జీరో అన్ని వచ్చి చూడనికే 20 లక్షలు వచ్చినాయి, 25 లక్షలు వచ్చినాయి అనిపిస్తుంది, కానీ అన్ని పోతుంటాయి. డీజిల్, ఎడిటర్, మా టీమ్ మెంబర్స్, అండ్ దాంతో పాటు బట్టలు కొనాలి, చినిగిపోయిన బట్టలు వేసుకొని ప్రమోషన్ సో మినిమం 1000 రూపాయలు అని ఉంటుంది షర్ట్. సో షర్ట్లు, ప్యాంట్లు, చెప్పులు, షూస్ వేసుకోవాలి ప్రమోషన్స్ కి. అట్లా చాలా డిఫరెంట్. గర్ల్ ఫ్రెండ్ కలిసినప్పుడు కాఫీ తాగడం మళ్ళీ వాళ్ళు కూడా స్టార్ బక్స్ దాకా వెళ్ళాలి, మామూలు కాఫీ షాప్ లో కష్టం. అదే గానీ అట్లా అందరు అట్లా ఉండరు, అంటే మీ రేంజ్ లో కాకపోతే హ్యాపీనే ఫీల్ అవుతారు కదా, అట్లా ఖర్చులు అయితే ఉంటాయి కదా. సో అట్లా అయిపోయి ఇప్పుడు 2 లక్షలే ఉన్నాయి, అవి రేపు అయిపోతాయి. 10th ట్రాన్స్ఫర్ చేస్తాను, మళ్ళీ జీరోనే మళ్ళీ స్టార్ట్ చేస్తారు. సూపర్ సూపర్. ఇవన్నీ వదిలేస్తే ఒక మోటివేషనల్ స్పీకర్ గా మీరు సూపర్ హిట్, చాలా సక్సెస్ఫుల్ అయ్యారు కదా. సో ఇప్పుడు ఈ మధ్య కొత్తగా చాలా వింటున్నాం, మేనిఫెస్టేషన్ అని, తర్వాత రకరకాల వచ్చినాయి, కాన్సెప్ట్లు వచ్చాయి. సో ఈ మేనిఫెస్టేషన్ గురించి ఏం చెప్తారు మీరు? మేనిఫెస్టేషన్ గట్టిగా నమ్ముతా నేను. అవునా? నేను అది సీక్రెట్ బుక్ కూడా చదివిన, ఇప్పుడు కాదు 6 ఏళ్ల ముందు. చదివినప్పటి నుంచి కూడా చాలా చేంజెస్ జరిగినాయి. చాలా మంది నమ్ముతారు, నమ్మరు, నేనైతే గట్టిగా నమ్ముతా. సో గట్టిగా అనుకుంటే మట్టుకు అవుతున్నాయి. నాకు ఫస్ట్ డే నుంచి ఇట్లా మారాలి, ఇట్లా జరగాలి, ఫేమస్ కావాలని ఉంటుండే, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఇట్లా చేసుకోవాలి, ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, ప్రతి ఇంట్లో నేను తెలిసి ఉండాలి, అండ్ మంచి పనితోనే తెలిసి ఉండాలి, ఇట్లుంటుండే. కాంట్రవర్సీ ఒకటి ఎక్స్పెక్ట్ చేయలే, కానీ ఆల్మోస్ట్ అన్ని జరిగినాయి. ఇప్పుడు నా లైఫ్ లోకి వచ్చిన గర్ల్స్, ఇప్పుడు పెళ్లి అయినప్పుడు కానీ, ఇప్పుడు వచ్చిన కొత్త గర్ల్ ఫ్రెండ్ కానీ, ఇదంతా కూడా గట్టిగానే కోరుకుంటుంటే నేను. అంటే 6కి వర్క్ అయిపోతుంది, పోయి క్రికెట్ చూడడమో, మూవీ చూడడమో, లేదా ఫ్రెండ్స్తో మందు తాగకుండా కూర్చోవడమో, వీటికన్నా నాకు పార్ట్నర్తో టైం స్పెండ్ చేయడమే ఇష్టం. పార్ట్నర్ అంటే గర్ల్ ఫ్రెండ్, లవ్వర్ ఉంటే భార్య,
అట్లా ఆపోజిట్ జెండర్ తోని ఇది ఎంత తప్పు అనుకున్నా కూడా తప్పు కాదు. ఎందుకంటే ఒక బాయ్ తో టైం స్పెండ్ చేయబుద్ధి అవుతుందంటే నాలో ఏదో ప్రాబ్లం ఉన్నట్టు టెస్టులు చేయించుకోవాలి. నాకు గర్ల్ తో టైం స్పెండ్ చేయబుద్ధి అవుతుందంటే గర్వంగా ఫీల్ కావాలి ఇంకా అది. సో కాకపోతే రోజు ఒక గర్ల్ తో టైం స్పెండ్ చేయబుద్ధి అవుతలే, రోజు ఒకే గర్ల్ తో టైం స్పెండ్ చేయబుద్ధి అవుతుంది. అట్లా మీరు అనుకున్నట్టు ఏం లేదు. అట్లా ఒకటే పిల్లతో ఉండబుద్ధి కావడం అనేది మంచి విషయమే. మందు తాగితే కిడ్నీలో ఏవో ఖరాబ్ అవుతాయి, సిగరెట్ తాగితే లంగ్స్ ఖరాబ్ అవుతాయి, ఎక్కువ టీవీ చూస్తే కళ్ళు ఖరాబ్ అవుతాయి, అండ్ ఇంకా వేరే వేరే అలవాట్లు చేసుకుంటే ఏవి పడితే ఖరాబ్ అవుతూనే ఉంటాయి. అట్లా గర్ల్ ఫ్రెండ్ తో ఉంటే ఇంకా మన ఫేస్ లో గ్లో ఉంటది, ఇంకా మనం నవ్వుకుంటుంటాము. ఖర్చు కూడా అంత ఉండదు. ఒక ఫుల్ బాటిల్ కొంటే 2700 3000 అవుతుంది. సో గర్ల్ ఫ్రెండ్ తో కొంచెం కాఫీ తాగినా ఏం తాగినా టైం స్పెండ్ చేసి ఇంటికి వచ్చి పండుకుంటే అది 500-600 ఖర్చు అవుతుందేమో. సో డబ్బుకి డబ్బు మిగులుతుంది, మంచి అలవాటు, అసలు తప్పే లేదు. ఇవి కదా అసలైన మోటివేషన్ క్లాసులు అంటే ఇవి. అబ్బాయిలు అందరు చూస్తారు ఇప్పుడు. చూసినా నేను అంటే ఈవినింగ్ అయితేనే, నేను మనిషినే కదా, అంతే కదా. మందు కూడా నాకు ఐడియా ఉంది, టేస్ట్ తాగితే కిక్ వస్తుంది అని తెలుసు కాబట్టి ఈవినింగ్ 6కి పెట్టుకొనే కూర్చోబుద్ధి అవుతుంది నాకు ఎవరు లేకుంటే. ఎందుకంటే అది ఒకసారి టేస్ట్ తెలిసినాక, కిక్ తెలిసినాక ఇక ఎందుకు వద్దు అనిపిస్తుంది. అప్పటికప్పుడు రేపైతే చచ్చిపోం కదా, కిడ్నీలు ఫెయిల్ అయితే. ఇంకోటి కొందరు అయితే సపోర్ట్ కూడా చేస్తారు మందు మంచిదే అని. అట్లా మందు పెట్టుకొని కూర్చుంటే మా డాడీ బాధపడతాడు, మమ్మీ బాధపడుతుంది, నాకు కూడా నెక్స్ట్ డే మార్నింగ్ హ్యాంగ్ ఓవర్ ఉంటది. సో అది కొంచెం నేను ఎథిక్స్ లాజిక్స్ అన్ని పాటించేవాడిని, ఆర్గానిక్ అని అందుకే స్టార్ట్ చేసిన. పబ్లోకి వెళ్తారంటే ఏం చేస్తారు అక్కడ? రెగ్యులర్ గా ఏం పోలే, నాకు తెలిసి ఇప్పటి వరకు 6 సార్లు 7 సార్లు పోయినా. ఏం చేస్తారు అక్కడ? ఏం చెయ్యము, నేను మా అన్న కూడా పోయినాము, కూర్చున్నాము, తాగినాము, వాళ్ళు వీళ్ళు డీజే అదేదో ప్లే చేస్తుంటారు, చూస్తాము, వస్తాము. దాంట్లో డ్రగ్స్ కలపడము, ఇంకోటి తాగను అంటే తాగుతారు కదా. తాగుతా, అదే చెప్తున్నా. పబ్లలో ఒక 6-7 సార్లు తాగిన. వంశీ ఫార్మ్స్ క్లోజ్ చేసినాక కంటిన్యూ కొన్ని రోజులు తాగిన, తర్వాత ఇప్పుడు బంద్ చేసిన. పెయిన్ లో ఉన్నప్పుడు ఏమైతుంది అంటే సూసైడల్ థాట్స్, డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడము, లేకపోతే ఏంది అందరి లైఫ్ బాగుంది నాదే ఇట్లా అట్లా అనిపించరాదు అంటే 2 పెగ్గులు పడాల్సిందే, మస్తు మజా వస్తుంది. చేయండి అలవాటు లేకుండా. ఎప్పుడన్నా మీకు సూసైడ్ కన్నా పెద్ద నేరమేం కాదు 2 పెగ్గులు తాగడం. అట్లా దానిలోంచి బయటికి వచ్చి మళ్ళీ నార్మల్ గా బతకొచ్చు, నార్మల్ అయిపోవాలి. ఓకే, వండర్ఫుల్ వండర్ఫుల్. సో ఇంకొకటి లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒకటి కూడా ఈ మధ్య బాగా ఫేమస్ అయింది. అవును. ఏంటది లా ఆఫ్ అట్రాక్షన్ అంటే? లా ఆఫ్ అట్రాక్షన్ అంటే సపోజ్ మీరు ఆలోచిస్తారు, లైక్ ఆల్మోస్ట్ సిమిలర్ టు మేనిఫెస్టేషన్. అది లా ఆఫ్ అట్రాక్షన్ కూడా గట్టిగా అనుకుంటారు. ఏమనుకుంటారు అంటే ఈరోజు నాకు కడుపు నొప్పి రారాదు, కడుపు నొప్పి అయితే కూడా వస్తుంది. ఈరోజు నాకు ఏమంటారు, ఒక మంచి ఫ్రెండ్ పరిచయం కావాలి అనుకుంటారు. తెలియకుండానే మన చూపు అటు సైడ్ పోతుంది. ఇప్పుడు మీకు గర్ల్ ఫ్రెండ్ కావాలని ఉంటది, కాలేజ్ పోతారు, మీ చూపు లైబ్రరీ పైన, బుక్స్ పైన ఉండదు, లెక్చరర్స్ పైన ఉండదు, ఆడపిల్లల పైన ఉంటది. ఈ క్యాంటీన్ పిల్ల వచ్చి కూర్చుంది అంటే మీకు ఓహో తెలియకుండానే ఆ పిల్లని చూడడము, ఆ పిల్ల కనెక్ట్ కావడం, మీ లైఫ్ లోకి వచ్చేయడం, ఇట్లాంటివి జరుగుతాయి. అదే లా ఆఫ్ అట్రాక్షన్. లేదా మీరు కడుపు నొప్పి రావద్దు అనుకోని కూడా నూడిల్స్ ఏవో ఉంటాయి క్యాంటీన్ లా, మీకు తెలియకుండానే ఆకలి అవుతుంది, తింటారు, తిన్నందుకే వచ్చేసింది. ఏది ఆలోచిస్తామో అది ఎక్కువ మట్టుకు జరుగుతుంది. మన కళలు కూడా అందుకే అట్లా పడతాయి. పాము భయం ఉన్నోళ్ళు, పాము చూసిన వాళ్ళు, నైట్ టైం పాములు రావడం కళలో. అండ్ మనకు ఇంటి దగ్గర కూడా చాలా సార్లు పాములు ప్రత్యక్షం అయితే, అంటే మనము ఎక్కడన్నా ఉండని సిటీలో ఒక్కొక్కసారి మన ఇంటి లోపల ఉండొచ్చు, కాంపౌండ్ వాళ్ళ లోపల ఉండొచ్చు, పాములు అంటే ఎక్కువ భయం ఉన్న వాళ్ళకు పాములు కనబడుతుంటాయి. అంటే అది ఎందుకు జరుగుతుంది అంటే అబ్సల్యూట్లీ లా ఆఫ్ అట్రాక్షనే. అంటే మనము చాలా మంది దేవుడు కనిపిస్తాడనో, ఆ పవర్ నన్ను నడిపిస్తుందనో ఫీల్ అవుతారు. మనం లగేరో మున్నాబాయ్ చూస్తే కూడా శంకర్ దాదా MBBS సెకండ్ పార్ట్, శంకర్ దాదా జిందాబాద్, దాంట్లో గాంధీ వెనకాల ఉంటాడు. ఆయనకు ఎందుకు ఉంటాడంటే లా ఆఫ్ అట్రాక్షన్. ఆయన బుక్స్ చదివి రౌడీ ఉన్న ఆయన నాన్ వైలెన్స్ వైపు వెళ్తున్నప్పుడు గాంధీనే నాకు ఆన్సర్లు చెప్తుండు, గాంధీనే నన్ను నడిపిస్తుండు అని ఫీల్ అవుతుంటాడు. సో హిందీలో కూడా మోటివేషనల్ స్పీకర్స్ ఉంటారు, కృష్ణ భగవాని ముజే చలా రహే హై అని మాట్లాడుతుంటారు. వాళ్ళేం స్వామిలో కాదు, నార్మల్ స్పీకర్స్ కూడా అట్లా మాట్లాడుతుంటారు. ఎందుకంటే వాళ్ళు ఆ కృష్ణుని గురించి చదివి మీరాబాయిలు వీళ్ళందరూ ఉంటారు కదా, కృష్ణ అనుకొని వాళ్ళకు కృష్ణుడే నేను నడిపిస్తున్నట్టు, లేదా శివుడు కూడా డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు, శివుడే నన్ను నడిపిస్తున్నాడు అనే ఫీలింగ్ లో ఉంటారు. అట్లా తెలియకుండా లా ఆఫ్ అట్రాక్షన్ లో వాళ్ళకు అట్లా అనిపిస్తుంటది, ఆ పవర్ వాళ్ళతోనే ఉన్నారు. సో మీరు పిల్లలకి పాఠాలు చెప్తారు కదా, అవును, ఎలాంటివి చెప్తారు వాళ్ళకంటే?
ఎట్లా అంటే సూసైడల్ థాట్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఇట్లా చెప్తారా? అంటే సీరియస్ ఉంటారు ఫస్ట్ క్లాస్లో, నార్మల్గా సార్ వస్తాను ఎట్లుంటారు అట్లా. క్లాస్ అయిపోయేసరికి వాళ్ళ ఫేస్లో ఒక చిరునవ్వు అయితే వస్తుంది. సో అది రావాలంటే జబర్దస్త్లోనో ఇంకో కామెడీ సినిమాలో చేసినట్టు కామెడీ ఏం చేయము, బట్ స్టిల్ డీసెంట్గానే చెప్తూ కూడా వాళ్ళ ఫేస్ పైన ఒక స్మైల్ ఎందుకు వస్తుంది అంటే, ఓకే మనం బతకాలంటే అన్నీ పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు అనేది ఒకటి. వాళ్ళకి అంటే చదువుకోని వాళ్ళకి కూడా మేము బ్యాక్ బెంచర్స్ కూడా సక్సెస్ అవుతారు, మీరు బ్యాక్ బెంచర్ అయితే ఫీల్ కావద్దు అనే మాటలు చెప్పేసరికి వాళ్ళ ఫేస్ లో స్మైల్ వస్తుంది. అండ్ టాపర్స్ కూడా మీరు బాక్స్ తెచ్చుకొని స్కూల్కో కాలేజ్కో మిమ్మల్ని ఎక్కిరిస్తారు, హే చిన్న పిల్లల్లా బాక్స్ తెచ్చుకుంటుండు, అది ఇది బ్యాగ్ లో ఇన్ని బుక్స్ వేసుకొని వస్తుండు అంటే తప్పు లేదు, చదువుకోండి, ఇది కరెక్ట్ ఏజ్ అని వాళ్ళని వీళ్ళని అందరినీ బ్యాలెన్స్ చేస్తాము. అట్లా అయ్యి వాళ్ళకు ఏమనిపిస్తుంది అంటే మేము రైట్ ప్లేస్ లోనే ఉన్నాము, మేము మంచినే ఉన్నాము. లేకపోతే ఏమవుతుంది అంటే వాళ్ళ పైన వాళ్ళకు గిల్ట్, రిగ్రెట్, మనల్ని మనం బ్లేమ్ చేసుకోవడం ఎక్కువ. ఇప్పుడు మందు తాగితే మమ్మీ డాడీకి ఎంత బాధ అవుతుందో తెలియదు కానీ తాగేటోనికి ఎక్కువ బాధ అవుతుంది. భార్యలు అనుకుంటారు వీడు రోజు తాగుతాడు అని తిట్టుకుంటుంటారు, తాగేటోనికి ఎక్కువ బాధ ఉంటుంది, నా భార్య ఇట్లా అనుకుంటుందనో లేదా నేనే తప్పు చేస్తున్నానో, సెన్సిటివ్ ఉంటారు. కానీ అంత సెన్సిటివ్ ఉండాల్సిన అవసరం లేదు, మనల్ని మనం బ్లేమ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం నార్మల్ పబ్లికే. ఇప్పుడు నువ్వు అంత కరెక్ట్ ఉంది అంత ఉండి కూడా రేపు పొద్దున మీ ఇంటి పైన బాంబు పడి నువ్వు చచ్చిపోవచ్చు. సో అప్పుడు ఆస్తులేంది, అంతస్తులేంది, కార్లేంది, బంగ్లాలేంది. సో ఓవర్ నైట్ లైఫ్ ఎండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నప్పుడు నిన్ను నువ్వు హర్ట్ చేసుకోవడమో వేరే హర్ట్ చేయడమో అనవసరం కదా. సో అంత ఈజీ గోయింగ్ ఉండాలని చెప్తాం. మెయిన్ లాస్ట్ ఎండ్ ఆఫ్ ది లైన్ ఏంటంటే టెన్షన్స్ తీసుకోకు, టేక్ ఇట్ ఈజీ పాలసీ ఉండాలి అనేది చెప్పకనే చెప్పేస్తాం. చదువుకో కానీ ఎంజాయ్ చేస్తూ చదువు. అంటే చాలా మంది పిల్లలు డిప్రెస్ అయిపోతుంటారు, స్ట్రెస్ కు లోన్ అవుతుంటారు, వాళ్ళకి ఏం చెప్తారు అసలు? పిల్లలకి ఏం చెప్పాం, మీరు చూసిన కష్టాలు ఏం కాదు, పెద్ద కష్టాలు ఉంటాయని. మా అక్క వాళ్ళ యాక్సిడెంట్ స్టోరీ చెప్పినా అనుకోండి, ఆల్రెడీ చెప్పినాం. ఇక ఇంతకన్నా కష్టం ఉంటుందా, ఇంతకన్నా మనుషుల కష్టాలు వస్తాయా అనిపిస్తుంది. మనం అందరం ఇంత హాయిగా ఉన్నాము, ఏంది ఇట్లుంటుందా లైఫ్ అని అనిపిస్తుంది. అట్లా మీకు వచ్చే చిన్న కష్టం, ఎగ్జామ్లో ఫెయిల్ కావడము, అమ్మాయి మాట్లాడకపోవడము, మెసేజ్కి రిప్లై ఇవ్వకపోవడము, లవ్ రిజెక్ట్ చేయడము, అవన్నీ నార్మల్ చిన్న విషయాలు. సముద్రంలో ఒక చుక్క లాంటివి. సముద్రం అంత కష్టాలు వస్తాయి రేపు పొద్దున. ఇప్పుడు నాకు వచ్చింది కదా, యాక్చువల్గా అయితే చాలా పెద్ద కష్టం నాకు వచ్చింది. సో నేను ఇట్లా మంచిగా మాట్లాడుతున్నా అంటే మేబీ మా రూట్స్ జైరాబాద్ రూట్స్, లేదా నేను అన్నట్టు నేను ఆఫీస్ బాయ్ గా స్టార్ట్ చేసి అన్ని చూసి మళ్ళీ ఇప్పుడు ఇట్లా చేస్తున్నా కాబట్టి తెలియదు. కానీ కాదు అసలైంది ఏంటంటే 70 ఎకరాలు పోయినా కూడా హ్యాపీగా ఉంటాడు మీ నాన్నగారు. ఆ జీన్స్ మీకు వచ్చి ఉంటాయి, అంతే కదా? అంతే 100%. ఏం పోయినా లైఫ్ లో అదే చెప్తుంటాడు. ఎందుకంటే కిరాణా షాప్ లా ఉద్దర పెడుతుండే 20-30 వేలు అవుతుండే కుకట్పల్లిలా. మార్వాడి షాపులు ఉంటాయి కదా, 2,000 కూడా ఇయ్యరు వేరే వాళ్ళకైనా. మా డాడీ మొహం చూసి 20,000 వరకు ఇస్తుండే, టెన్షన్ అవుతుండే తర్వాత ఇస్తాడా లేదా అని. మమ్మల్ని పంపిస్తుండే, నెక్స్ట్ 2,000 కిరాణా తీసుకురామని మమ్మీ చెప్తుండే. డాడీ పోతే అడుగుతాడు, పిల్లల్ని అడగలేరు కదా ఈజీగా. పోతే ఆయన పొద్దున్న నుంచి సాయంత్రం వరకు, అంటే అంతసేపు కాకపోయినా ఉద్దర తీసుకునేటోళ్ళని ఎక్కువసేపు నిలబెడతారు, నార్మల్ ఇమీడియట్ తీసుకోవాలి అట్లా వెయిట్ చేపించి ఇక అడగలేక ఆప్కే పితా కొబ్బోలో పాపా కొబ్బోలో అని మామూలుగా అని పంపిస్తుండే. అయితే అంత అట్లుండి కూడా టెన్షన్ పడకుండా ఉంటుండే. ఇక నార్మల్గానే అరే నేను ఇచ్చేస్తలే అనే కాన్ఫిడెన్స్ ఉంటుండే. సో మేబీ ఆ కాన్ఫిడెన్స్, ఆ గట్టిదనమే వచ్చిందేమో అనిపిస్తుంది. ఇక కంప్లీట్ గా ఈ ప్రమోషన్స్ మీదనే ఉంటారా ఇప్పుడు? ఇంకా అంతే ఫుల్ టైం. ఎందుకంటే డైలీ 10 calls వస్తాయి, 3 ప్రమోషన్స్ చేస్తాను. రోజుకి ₹1,00,000, రోజుకి 30,000. 10 చేస్తలేను, 10లో సెలెక్ట్ చేసుకొని 3 చేస్తున్నా. 10 30,000 అట్లా. నైస్. ఈ మధ్య ప్రోసిఫ్ అనే కంపెనీకి బాగా ప్రమోట్ చేస్తున్నారు, ఏంటి మీరు అందులో పార్ట్నరా ఏంటి? లేదు, ఫస్ట్ టైం ఇన్వైట్ చేసిండ్రు, నాకు బాగా అనిపించింది వాళ్ళ కాన్సెప్ట్, అది చేసిన. ఎందుకంటే ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేయడము, అది మా అక్క వాళ్ళు కూడా చేస్తుంటారు, టెన్షన్ పడుతుంటారు, ఇది కరెక్టేనా, పేపర్స్ కరెక్టే ఉన్నాయా లేదా అని ఇదే ఉంటది డిస్కషన్. అట్లాంటి వాళ్ళకందరికి ఇది ఒక మంచి ఏమంటారు గైడ్ లాగా పనిచేస్తుంది. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ కొనాలి, ఎక్కడ అమ్మాలి అనేది మొత్తం వీళ్ళే చూసుకుంటారంట, రీసెర్చ్ అంతా. లీగల్ గా మొత్తం వాళ్ళు క్లారిటీ ఉంటది, వాళ్ళకి టీమ్ ఉంటది, అంత ఉంటది. నేనేం చేసిన అంటే నాకు కరెక్ట్ అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తే మంచిగా చేస్తా వీడియో. నాకు నరేష్ గారు ఫౌండర్ మంచిగా చెప్పింది, ఇట్లుంటది నీకు మొత్తం ఫ్రీడమ్ ఇస్తున్నా అన్నట్టు వదిలేసిండ్రు. ఆయన ఆఫీస్ చైర్ లోనే కూర్చొని చేస్తే ఫ్రేమ్ అది మస్తు వచ్చింది. వాళ్ళకి మంచి లీడ్స్ జనరేట్ అయినాయి. నాకు ల్యాండ్ కావాలని కొందరు, నాకు ల్యాండ్ అమ్మిపి అని కొందరు. తర్వాత మళ్ళీ ఇన్వైట్ చేసిండ్రు, యానివర్సరీ ఉండే
వాళ్ళది 3rd యానివర్సరీ 4th యానివర్సరీకి. అప్పుడు మళ్ళీ నేను చెయ్యండి మీ వీడియో బాగోయింది అంటే మళ్ళీ మనసు పెట్టే చేసిన. మంచి పని కదా ఇది, చాలా మందికి మంచి ల్యాండ్ ఇప్పియడం అనేది అమ్మిపియడం అనేది పర్ఫెక్ట్ పని అనిపించింది. సో అట్లా చేసేసరికి వాళ్ళతోని ఆ బాండ్ అది కంటిన్యూ అవుతుంది. నేను విన్నానంటే ఫ్రీగా లీగల్ ఒపీనియన్ ఇస్తారా వాళ్ళు? అంటే ఇప్పుడు నాకు ఏదైనా ల్యాండ్ కొనాలి, సో డాక్యుమెంట్స్ ఎలా ఉన్నాయి, అవును, సో అదేనా కబ్జాలు ఉన్నాయా, దాంట్లో వేరే ఆక్యుపేషన్ ఉందా, ఆక్యుపై చేయి ఉన్నా, ఇట్లాంటి విషయాలు వాళ్ళు కనుక్కుంటారు. ఫ్రీ కన్సల్టేషన్ ఉంటది. వచ్చి మీరు మీట్ అయితే చాలా ఆఫీస్ కి లేదా ఫోన్ చేసి కూడా కనుక్కోవచ్చు. వాళ్ళు ఫ్రీగా మీకు అడ్వైస్ చెప్తారు. ఇప్పుడు నేను మాదాపూర్ లో ల్యాండ్ కొందాం అనుకుంటా, ఇట్లా 10 ఎకరాలు కొనలేం కానీ నేను 10 గుంటలు అంటారు కొందాం అనుకుంటున్నా అంటే ఆడెందుకు కొంటారు, మీరు మోకిలాలో కొనండి, శంకర్పల్లిలో కొనండి, ఆడ పెరుగుతుంది, ఆల్రెడీ పెరిగిన దగ్గర కొంటే మీకు ఏమొస్తుంది అని ఇట్లాంటి అడ్వైజ్లు. చిన్న అడ్వైజ్ ఇది, ఇట్లాంటి క్లారిటీకి ఇస్తారు. నేను జైరాబాద్ లో కొందాం అనుకుంటున్నా లేదా కరీంనగర్ లా, ఎక్కడైనా వాళ్ళు చిన్న 1/2 ఎకరం నుంచి 100 ఎకరాల వరకు ఎంతైనా డీల్ చేస్తారు. వాళ్ళకున్న ఎక్స్పర్టీస్ ఏంటి? వాళ్ళు ఎన్నో ఏళ్ళ నుంచి ఇదే ఫీల్డ్ ఉన్నారు. నరేష్ గారు కూడా ఈ హాస్ కమ్ ఫ్రమ్ నో వేర్, ఆయన జీరో నుంచి అంతా చూసి వచ్చి ఇంత సక్సెస్ అయింది కాబట్టి వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది. వాళ్ళ టీం కూడా చూసిన 20-30 మంది ఉంటారు, అందరు డే ఇన్ డే అవుట్ పని చేస్తూనే ఉంటారు, వాళ్ళతో మాట్లాడుతూనే ఉంటారు కస్టమర్స్ తోని. మంచి అనిపించింది కంపెనీ ఐడియా, అది కాపీ కొట్టబుద్ధి అయ్యేటట్టు ఉంది. అవునా? సూపర్ సూపర్. అయితే థ్యాంక్ యూ. ఇప్పుడు కెరియర్ టైం, ఇప్పుడు కెరియర్ గైడెన్స్ ఇచ్చే టైం కదా, సో మీరేం చెప్తారు పిల్లలకి? ఇప్పుడు కొత్తగా 10th పాస్ అయిన వాళ్ళకి, ఇప్పుడు ఎగ్జామ్స్ లో పాస్ అవుతున్న వాళ్ళకి ఏం చెప్తారు? ఏం లేదు, కన్సిస్టెన్సీ ఇస్ ది కీ టు సక్సెస్. నువ్వు ఆర్మీలో జాయిన్ అయ్యి సోల్జర్ గా లేదా ఆఫీసర్ గా, నేను ఒక వీడియో కూడా చేసిన, అప్పుడు ఐడియా వచ్చింది నాకు. ఎన్నో కొత్తవి ఉంటాయి, మనం జస్ట్ ఇంజనీర్ డాక్టర్ అనుకుంటాం. సో అట్లా నువ్వు అది చేసినా, వ్యవసాయం చేసినా, నువ్వు ఒక కూలి పని చేసినా, అబ్దుల్ కలాం అన్నట్టు బాత్రూమ్లు కడిగినా కూడా మనసు పెట్టి కడుగు, దాంట్లో నంబర్ 1 కానికే ట్రై చేయి. అంతేగాని నేను ఇంతే చేయగలను, నేను ఇట్లే చేస్తా అనేది ఉండరాదు. అండ్ నాకేమనిపిస్తుంది అంటే పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ అని 2 ఉంటాయి. అది చిన్న ఏజ్ నుంచే స్టార్ట్ అవుతుంది. 16 నుంచే అందరు లవ్ చేసుకుంటున్నారు ఇప్పుడు. సో అది బ్యాలెన్స్ చేసేటప్పుడు ఫస్ట్ ప్రయారిటీ వర్క్కే ఇయ్యు, సెకండ్ ప్రయారిటీ అని నీ గర్ల్ ఫ్రెండ్ కో, వైఫ్ కో, ఇంకొకరికో ఇయ్యు. ఎందుకంటే దీని ప్రియారిటీ ఇస్తున్నప్పుడు తను అర్థం చేసుకుంటలేదు అంటే తను కరెక్ట్ పర్సనే కాదు నీ లైఫ్ లో. ఎందుకంటే డబ్బే మిమ్మల్ని నడిపిస్తుంది, డబ్బే మీ మధ్యలో ఆనందాన్ని పెంచుతుంది. అట్లాంటి డబ్బునే నువ్వు కేర్లెస్ చేస్తే మీ మధ్యలో తెలియకుండానే గొడవలు వస్తాయి. సో అందుకు నాకు మొన్న కూడా అనిపించింది, గర్ల్ ఫ్రెండ్ని కలవడానికి పోయేది ఉండే, సడన్ గా నాకు ఫోన్ చేసి ప్రమోషన్ అన్నారు. నేను తనకు చెప్పిన, ఇట్లా పిలుస్తూ పో అన్నది, పోయినా చేసినా వచ్చిన. అంటే కలిసి ఆ టైం స్పెండ్ చేసి అది కిక్కే హైయే ఇస్తుంది. కానీ ఈ వర్కే వర్షిప్ కదా మనకు, అంటే దీన్ని కేర్లెస్ చేస్తే అసలు ఇది కూడా ఉండదు, అట్లా అయిపోతుంది. సో కెరీర్ పరంగా కూడా నేను చెప్పేది ఒకటే, మీరు జాబ్ చేసినా, బిజినెస్ చేసినా, ఏం చేసినా కన్సిస్టెంట్ గా చేయండి. ఇప్పుడు నన్ను చూసి కూడా వంశీ ఫెయిల్ అయిందా అంటే, నేను చెప్తున్నట్టు నాకు 2 రోజులకు ఒకసారి ఒక ప్రపోజల్ వస్తుంది. ఫెయిల్ అయినట్టు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అనిపించవచ్చు, నా పైన ఇన్వెస్ట్ చేయడానికి అందరు రెడీగా ఉన్నారు. అంటే నేను అనేది కన్సిస్టెంట్ గా వంశీ వర్క్ చేస్తున్నాడు కాబట్టే ఇది. అట్లనే మీరు కూడా బిజినెస్ మీ అమ్మా నాన్నకు చెప్పి స్టార్ట్ చేసుకోవాలన్నా, ఇంకోటి చేయాలన్నా, మీరు ఒక గట్ ఫీలింగ్ తోని ముందుకు పోయి చెయ్యండి. పడ్డా మళ్ళీ లేచేటోడే హీరో, పడి అక్కడనే ఉండిపోవడం తప్పు. కానీ ఎవరైనా నడక మెల్లనే నేర్చుకుంటారు. సో ఒక స్టేజ్ వస్తుంది లైఫ్ లో వేర్ యూ లెర్న్ ఎవ్రీథింగ్ అండ్ యూ డోంట్ బీ అఫ్రేడ్ ఆఫ్ ఎనీథింగ్ అన్నట్టు. సో అంతవరకు మీరు జాబ్ చేసినా, బిజినెస్ చేసినా, ఏం చేసినా కూడా కాన్ఫిడెంట్ గా చేయండి, కన్సిస్టెంట్ గా చేయండి, అంతే. ఇప్పుడు ఈ 2 ఫెయిల్యూర్స్ మీరు ఎట్లా చూస్తున్నారు? నా అదృష్టం అనుకుంటా. ఒక్కొక్కసారి కొంచెం బాధ అవుతుంది. యాక్చువల్ అదృష్టమే, ఎందుకంటే ఎవరికి కూడా ఇంత ఎక్స్పీరియన్స్ రాదు. నా పార్ట్నర్స్ తోని, నా ప్రొఫెషనల్ గర్ల్ పార్ట్నర్స్ తోని, నాకు నా ఎంప్లాయీస్ తోని, ఫ్యామిలీ మెంబర్స్ తోని, రిలేటివ్స్ తోని. టాక్సీ నంబర్ 911 అని ఒక మూవీ ఉంటది, దాంట్లో మనకి ఇట్లనే 100 కోట్లు ఆస్తుంటది. నాకు 100 కోట్లు ఆస్తున్నట్టే, వంశీ ఫార్మ్స్ అయినా వాటి ఫార్మ్స్ అయినా. అట్లా 100 కోట్లు ఆస్తున్నానికి ఏమైతుంది అంటే, ఒక కీ పడిపోతుంది, టాక్సీలో పడిపోతుంది, టాక్సీ డ్రైవర్ కి దొరుకుతుంది. కాకపోతే హీరోకి టాక్సీ డ్రైవర్ తోని కొట్లాట అవుతుంది. వాళ్ళ ఈగో ఫైట్ లో వాడు కీ ఇయ్యడు. ఆ కీ ఏంటంటే లాకర్ లో ఉన్నవన్నీ బాండ్ పేపర్స్ అవన్నీ తీసుకుపోయి కోర్టులో సబ్మిట్ చేస్తే వానికి 100 కోట్లు వస్తుంది. వీడేమో కీ ఇయ్యక అవి సబ్మిట్ చేయలేక వాని ఆస్తి అంతా పోతుంటది. వానితో ఉన్న ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, లాస్ట్ సీన్ లో గర్ల్ ఫ్రెండ్ కూడా వదిలేసిపోతుంది. అప్పుడు వాడు వచ్చి కీ తీసుకొని నాకు నువ్వు చూస్తే నాకే బాధ అవుతుందంటే, నువ్వు చాలా మంచి చేసినావు, నీ వల్ల నా వాళ్ళు ఎవరు కాని వాళ్ళు ఎవరు అన్నీ అర్థమైపోయినాయి నాకు అని అంటాడు అనమాట. అట్లా నాకు నా వాళ్ళు ఎవరు కాని వాళ్ళు ఎవరు మొత్తం క్లారిటీగా అర్థమైంది. సో మనల్ని పొగిడేటోళ్ళు, మన పక్కన ఉన్నప్పుడు ఒక టైప్ మాట్లాడేటోళ్ళు, వెనకాల ఏం మాట్లాడతారు, ఫ్యామిలీ ఏంది, ఫ్రెండ్స్ ఏంది, రిలేటివ్స్ ఏంది, మనిషి క్యారెక్టర్ మొత్తం ఇట్లా స్కాన్ చేసేసినట్టు అర్థమైపోయింది నాకు. సో అది అదృష్టమే కదా. ఇప్పుడు డౌన్ ది లైన్ కూడా
ఏదన్నా అమ్మాయి నన్ను మోసం చేయాలనుకున్నా, అబ్బాయి నన్ను మోసం చేయాలనుకున్నా, వాళ్ళకి ఆ ఉద్దేశం ఉంది అని వాళ్ళు మోసం చేసినాక అర్థం చేసుకోవడం కాదు, ఫస్ట్ డేనే అర్థం చేసుకోగలను ఇప్పుడు నేను. ఇప్పుడు ఓకే ఓకే అంత వచ్చేసింది శక్తి. సూపర్. రైట్. మీ లైఫ్లో మీ అన్న అంత చాలా మేజర్ రోల్ పోషిస్తున్నట్టుగా బయట టాక్, ఎందుకు అంత బాండింగ్ ఎట్లా మీ ఇద్దరి మధ్యలో? అంటే మీరు ఏ డిసిషన్ అయినా, మీరైతే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు హీస్ లైక్ మై ఫాదర్ సమ్ టైమ్స్ అని కూడా ఒక మాట అన్నారు. ఏంటి మీ అంత బాండింగ్? ఆయన మిమ్మల్ని నడిపిస్తున్నారా, మీరు ఆయన నడిపిస్తున్నారా? ఇట్స్ నాట్ లైక్ దట్, నార్మల్ బ్రదర్స్ లానే ఉంటుంది. నాకు కరెక్షన్స్ చెప్తుండే ఇట్లా చేయాలి అట్లా చేయాలని. ఒక స్టేజ్ లా నేను చెప్పిన, ఇక వద్దు పెద్దగా అయిపోయినా నేను, నాకు ఎవరు ఏం చెప్పకండి, మస్త్ అయింది చూసిన కొంచెం వరల్డ్ ప్రపంచము, మీ లైఫ్ మీరు చూసుకోండి, నా లైఫ్ నేను. అంటే ఇప్పటికీ అమ్మ నాన్న అక్క అమ్మమ్మ వీళ్ళు కొంతవరకు ఏమైనా కరెక్షన్స్ ఉంటే వాళ్ళు బాధపడడము, నేను ఇట్లా గర్ల్స్ తో వీడియోస్ చేయడం వల్ల వాళ్ళు మనస్తాపానికి గురి కావడం కొంతవరకు జరుగుతుందేమో అనిపిస్తుంది. మా అన్న ఏంటంటే వీడిని ఆపినా వీడు ఆగడు, వీడిని ఆపకున్నా వీడు చేసేది వీడు చేస్తాడు. ఇక మళ్ళీ మేమిద్దరము దానిపైన డిస్కషన్ పెట్టి కొట్లాడుకొని అదంతా ఎందుకు అని ఇక నన్ను ఒక ఫ్రీ బర్డ్ లాగా వదిలేసిండు. రాజారాణి మూవీలా కూడా వాళ్ళు ఉంటారు చూడండి, నయనతార ఒకని లవ్ చేస్తున్నా అంటే సరే తీసుకురా పెళ్లి చేస్తా అంటాడు. అట్లనే మా అన్న కూడా ఆ లెవెల్ ఆఫ్ అఫెక్షన్ లో ఏదన్నా చెప్పినా కూడా ఇక వీడి వేస్ట్ వీడికి చెప్పి అనుకొని మనసులో బయటికి అయితే ఓకే చేసేస్తాడు. సూపర్. ఫైనల్ గా చెప్పండి, వంశీ హీరోనా విలనా? హీరోనే. అవునా? చాలా మంచి క్యారెక్టర్, మంచోన్ని, అసలు నాతో ఉంటే టైమే తెలియదు. సో మస్తు అడిక్షన్, నేను పాజిటివ్ అడిక్షనే. కాకపోతే అదే మీరు అనుకునేది వేరుంది. నేను అన్నట్టు నేను కృష్ణుని కాదు, నేను 100% రామున్నే. సో తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అండ్ నేను ఫెయిల్యూర్ కాదు, సక్సెస్ అయినా ఇంకా చాలా చూపిస్తా మీకు. సినిమా ఇప్పుడే స్టార్ట్ అయింది, ట్రైలరే చూసి మీరు ఏదేదో ఊహించేసుకుంటుండ్రు. సో దిస్ ఇస్ డే 1, జస్ట్ బిగినింగ్. సో బాహుబలి షూటింగ్ స్టార్ట్ అయింది అంతే. షూటింగ్ లో కొంచెం ఇన్సిడెంట్స్ జరిగితే మీరు సినిమా ఏమైతుందో ఫ్లాప్ అనుకుంటుండ్రు కానీ సో సినిమా రిలీజ్ అయితే వేరేనే ఉంటది. సూపర్ సూపర్ అబ్బా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మీ కొత్త లైఫ్ కి, మీ కొత్త గర్ల్ ఫ్రెండ్ కి, అన్నిటికీ అది సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, వండర్ఫుల్ ఇంటర్వ్యూ విత్ వంశీ. అండ్ అతనికి మనం కూడా ఆల్ ది బెస్ట్ చెప్దాం. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.